యనమల రేవంత్ రెడ్డి ఆయన ఎప్పటి నుంచో యువ నాయకుడిగా, సంచలనాల నాయకుడిగా తెలంగాణ రాజకీయాల్లో సుపరిచితుడు. కొన్ని నెగిటివ్ షేడ్స్, కొన్ని పాజిటివ్ షేడ్స్, దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డి, ఇట్లాంటి రకరకాల పేర్లతో రకరకాలుగా ఆయన చాలా సుపరిచితంగా ఉన్న వ్యక్తి. అంతే సంచలనంగా, అంతే వేగంగా దూసుకొచ్చి యువకుడుగానే అంటే 53 ఏళ్లకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేపు మధ్యాహ్నం. సో ఈ నేపథ్యంలో ఆయన జీవితంలో అది తెరకెక్కేంత స్టఫ్ ఉందా? రేవంత్ రెడ్డి లైఫ్లో, ఆ జర్నీలో తెరకెక్కించేంత సినిమా, వెండి తెరకెక్కించేంత స్టఫ్ ఉందా? ఆ స్థాయి అంటే స్థాయికి మనం పెద్ద చెప్పవసరలా. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, అది ఎలాగని అది వేరు. కానీ ప్రేక్షకులని దాన్ని అటువైపు తీసుకెళ్ళగలిగేంత స్టఫ్ ఉందా అనేది ఒక కీలకమైన విషయం. ఆ ప్రయత్నం జరుగుతోంది. అది చాలా వేగంగా కూడా జరుగుతున్నట్టుంది. అయితే దాంట్లోకి వెళ్లే ముందు, ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, రేవంత్ రెడ్డి జీవితం మీద వచ్చే సినిమా వివరాల్లోకి వెళ్లే ముందు, రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి సంబంధించి అటు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చాలా ఘనంగా, వేగంగా జరుగుతున్నాయి. ఇటు చూసే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఇంపార్టెంట్ వ్యక్తులు, విఐపీలు వస్తున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఎట్ ఎ గ్లాన్స్ చూసిన తర్వాత సినిమా గురించి మాట్లాడదాం. మళ్ళీ మధ్యలో ఒకసారి ఢిల్లీ నుంచి క్యాబినెట్కు సంబంధించిన ఎలాంటి సిగ్నల్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ క్యాబినెట్ ఎవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద ఇక్కడ ఎలా ఉందనేది కూడా ఒకసారి ఎట్ ఎ గ్లాన్స్ మధ్యలో ఒకసారి చూద్దాం. ముందుగా రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ నర్సింగ్ అండ్ ఎల్బీ స్టేడియం నుంచి మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ ఇద్దరు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి కూడా ఉన్నారు. ముందుగా నర్సింగ్తో మాట్లాడదాం. నర్సింగ్, ఇంటి దగ్గర రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఇప్పుడున్న వాతావరణం ఏంటి? పూర్తిగా సీఎంగా రేవంత్ రెడ్డి పేరును అనౌన్స్ చేసిన తర్వాత ఏఐసిసి పూర్తిగా ఇక్కడ గతానికి భిన్నమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడింది. ఒక సందడి వాతావరణం, ఒక కోలాహలము. అయితే ఎప్పుడూ కూడా కార్యకర్తలు, పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కోలాహలం అనేటువంటిది ఇక్కడ కనిపించేది. ఎట్ ది సేమ్ టైము ఆయన కార్యక్రమాలు చేస్తే ఆయన్ను అడ్డుకోవడానికి పోలీసులు ఎప్పుడు బ్యారికేడ్లు అడ్డంగా పెట్టి ఉన్నటువంటి సిచ్యువేషను కనిపించేది ఆయన ప్రతిపక్ష నాయకునిగా, పిసిసి అధ్యక్షునిగా ఉన్నంతకాలం. కానీ ఇప్పుడు అదే కార్యకర్తల కోలాహలం అదే విధంగా ఉంది, నాయకుల సందడి అదే విధంగా ఉంది, వస్తున్నటువంటి వారి రద్దీ అలాగే ఉంది. కానీ రేవంత్ రెడ్డిని అప్పుడేమో రేవంత్ రెడ్డిని ఎవరో కలవకుండా ఉండడం కోసం అప్పుడు పెట్టారు, ఇప్పుడు కూడా కలవకుండా ఉండడం కోసమే పెట్టారు. అయితే సిచ్యువేషన్ మారింది. అప్పుడేమో రేవంత్ రెడ్డిని వీళ్ళు కలిసి రేవంత్ రెడ్డి బయటికి వెళ్తే అక్కడ గొడవ జరుగుతుందని అప్పుడు పెట్టారు, ఇప్పుడేమో బందోబస్తు కోసం పెట్టారు. వెల్ సెడ్, గుడ్, యా, క్యారీ ఆన్. ఎస్ అలా ఎవరు కూడా రాకుండా, వచ్చినటువంటి వాళ్ళు బయటికి వెళ్లకుండా ఆయన నిరంతరం వెంటాడినట్టుగా అడ్డుకోవడానికి బ్యారికేడ్లు, బందోబస్తులతో ఆయన గృహాన్ని పూర్తిగా నిర్బంధించేటువంటి సిచ్యువేషన్ గతంలో కనిపించింది. కానీ ఆయన సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఇల్లు చుట్టూ కూడా పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. వందలాది మంది పోలీసులు ఆయన గృహానికి, ఆయన ఇంటికి వెళ్ళడానికి 3 మార్గాలు ఉంటాయి. ఆ 3 మార్గాల వద్ద బ్యారికేడ్లు వేశారు. వారి కుటుంబ సభ్యులు అనుమతించినటువంటి వారికి లోపలికి పంపించమని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తూ మిగతా వారిని బ్యారికేడ్ల వద్దే అడ్డుకుంటూ ఇక్కడ పోలీసుల బందోబస్తు నడుమ రేవంత్ రెడ్డి నివాసం అనేది ఇప్పుడు ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా వచ్చి పోయేటువంటి వాళ్ళతో, రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపడం కోసం వచ్చినటువంటి వాళ్ళతో, వారి కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపేటువంటి కార్యకర్తల నాయకులతో ఆయన ఇల్లు, ఇంటి పరిసరాలన్నీ కూడా సందడిగా కోలాహలంగానే ఉన్నాయి. అయితే కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి, నిజానికి నిన్న సిఎల్పి నేతగా ప్రకటించిన తర్వాత ఇమ్మీడియట్గా ఢిల్లీకి వెళ్ళిపోయారు రేవంత్ రెడ్డి. ఈరోజు కంప్లీట్గా బిజీగా గడిపారు. ఏఐసిసి పెద్దలందరినీ కలిసి రేపు ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అగ్రనేతలందరినీ కూడా కలిశారు. మాజీ పిసిసి, మాజీ ఏఐసిసి నేతల్ని, మాజీ ఇన్ఛార్జీల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి
మంత్రివర్గ కూర్పు పైన కూడా ఏఐసిసి పెద్దలతో చర్చించినటువంటి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో టేకాఫ్ అయ్యారు. మరికొద్దిసేపట్లోనే హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇంటి వద్ద రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆయనకి స్వాగతం పలకడం కోసము ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్టుకి వెళ్ళారు. మరొక గంటన్నర సేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయన ల్యాండ్ కాబోతున్నారు. వచ్చిన తర్వాత కొంత ఆయన ప్రకటించిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రోగ్రామ్ డిజైనింగ్ మీద కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు మాట్లాడేటువంటి అవకాశం ఆయనకు ఏర్పడలేదు. అంత ఉరుకుల పరుగులుగా ఆయన కంటిన్యూ అవుతా ఉంది. సో ఈరోజు నేరుగా ఇంటికి వచ్చిన తర్వాత కొంత నైట్ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులను కలిసి కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా హోటల్కి వెళ్ళి హోటల్లో కూడా ఆయన అనుచరులు అభిమానులతో ముఖ్య అనుచరులతో కూడా మాట్లాడి రేపు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, బంధువులు లేకపోతే అధికారులేనా లేకపోతే ఈ ఆశావహులు లేకపోతే మంత్రి పదవుల కోసం వచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరైనా వచ్చారా ఇంటికి? అయితే రేవంత్ రెడ్డి ఉన్న దగ్గరికి మీరు అన్నట్లుగా ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ఇంటికి ఆశావాళ్ళు రావట్లేదు, బంధువులు ఆయన అభిమానులు వారు మాత్రమే వస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి కలిసేటువంటి ప్రయత్నాన్ని ఆశావాళ్ళు చేస్తూ ఉన్నారు. హోటల్లో రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కూడా హోటల్కే వెళ్ళి ఆయన్ని కలిసి ఏఐసిసి పెద్దలు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వారిని కలిసేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీకి కూడా ఆశావాళ్ళు క్యూ కట్టారు. చాలామంది ఆశావాళ్ళు ఢిల్లీకి కూడా వెళ్ళారు. అక్కడ ఏఐసిసి పెద్దల్ని అదేవిధంగా రేవంత్ రెడ్డిని కూడా కలిసేటువంటి ప్రయత్నం అయితే ఢిల్లీలో చేస్తూ ఉన్నారు. ప్యూర్గా ఇక్కడికి మాత్రం ఇంట్లో లేని కారణంగా రేవంత్ రెడ్డి లేని కారణంగా వారి బంధువులు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి సన్నిహితులు వారు మాత్రమే వచ్చి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. వారి బంధువుల వచ్చిపోయేటువంటి సందడే కనిపిస్తూ ఉంది. ఇక అంతేకాకుండా వారి పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంటి పరిసరాలు మొత్తం కూడా రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో బ్యానర్లు, కటౌట్లు, హోర్డింగ్స్తో మొత్తం కూడా నింపేసి ఫుల్గా వీటన్నింటినీ కూడా నింపేశారు. ఆ మార్గాలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి వెళ్ళేటువంటి మార్గాలన్నింటినీ కూడా. అయితే ఒక సెంటిమెంట్ అయితే రేవంత్ రెడ్డికి ఉంటుంది. ఒకటి పెద్దమ్మ గుడికి వెళ్ళడం, కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక పెద్దమ్మ గుడికి వెళ్ళడము, అదేవిధంగా అక్కడ నుంచి యూసుఫైన్ దర్గాకు వెళ్ళడము, ఆ విధంగా. అయితే ఆ డిజైన్కు సంబంధించి ఇంకా కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే ల్యాండ్ కాబోతున్నారు. వచ్చిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత పెద్దమ్మ గుడికి వెళ్తారా, అదేవిధంగా ఎప్పుడు వెళ్ళినట్లుగానే యూసుఫైన్ దర్గాకి వెళ్ళి అక్కడి నుంచి అట్లా వెళ్తారా, ఆయన రూట్ ఏ విధంగా ఉంటుంది, ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపైన మాత్రమే ఆయన వచ్చిన తర్వాత కంప్లీట్గా దాని మీద ఒక అదొచ్చే రూట్ మ్యాప్ మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ నర్సింగ్, థ్యాంక్ యూ. ఇక మనం ఒకసారి ఎల్బీ స్టేడియంలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయని సిద్ధార్థని అడుగుదాం. సిద్ధార్థ, ఎన్ని ఏర్పాట్లు అంటే నిన్న ఎంతమంది వస్తారనే ఒక అంచనా ఉంటుంది కదా, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనే దాని మీద ఒక క్లారిటీ ఏమన్నా వచ్చిందా? రేపైతే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1:04 ముహూర్తం ఖరారైంది. అయితే ఇచ్చినటువంటి ఇన్విటేషన్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్యుల ప్రమాణ స్వీకారానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అనేది అఫీషియల్గా ఇచ్చినటువంటి ఇన్విటేషన్. సో కొంతమంది మంత్రులకు సంబంధించి ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందనేది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఈ పోర్ట్ఫోలియోలకు సంబంధించిన అంశం ఇంకా తేలకపోవడంతో ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలనేది రేవంత్కి క్లారిటీ ఉన్నా కొంతమంది ఆశావాహులు అలకబు ఉండడాలు తమకు ఈ పోర్ట్ఫోలియోలు ఎప్పుడు తర్వాత అవుతాయి, ముందు ప్రమాణ స్వీకారాలు అయిపోతే పోర్ట్ఫోలియోలు ఈవినింగ్ కో మరుసటి రోజు మార్నింగ్ కో ఇస్తారు, అది ఇష్యూ కాదు. కాకపోతే ఏంటంటే అసలు ఎంతమంది చేస్తారు రేపు? సీఎం డిప్యూటీ సీఎం వరకు చేస్తారా లేకపోతే సగం మంది చేస్తారా అనే దాని మీద ఏదో కన్ఫ్యూజన్ ఉంది కదా, అది అడుగుతున్నాను. రేవంత్తో పాటు ఒక ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ ఆరుగురిలో సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని ఏఐసిసి అంటే రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనారిటీ, ఇట్లా దాంతోపాటు ఒక మహిళ, ఇట్లా సామాజిక సోషల్ ఈక్వేషన్స్
కలిసి వచ్చేలాగా ఒక 6 ప్లస్ రేవంత్ రెడ్డి 7 ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో ఉదయం నుంచి ఒక పండుగ వాతావరణంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచే వాళ్ళ పండుగ వాతావరణం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాలు అధికారంలో లేరు, 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి మెగా ఈవెంట్గా దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రీట్ చేస్తున్నారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయం చేసుకొని ఎక్కడెక్కడ విఐపీలు ఉంటారు, ఎక్కడెక్కడ విఐపీ ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుంది, విఐపీ ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుంది అనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు డైరెక్షన్ చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డితోని వీళ్ళు సమన్వయం చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఎల్బీ స్టేడియంలో ఒక ప్రధానమైన వేదికను ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమైన వేదిక మీద రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి మంత్రులు ఉంటారు. దాని పక్కకే 63 కుర్చీలతోని ఒక మరో వేదికను ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలందరూ ఆ సీట్లలో కూర్చుంటారు. ఇక అటుపక్కన లెఫ్ట్ సైడు 150 మందితో కూడినటువంటి ఒక ప్రత్యేకమైన గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. ఏఐసిసి పెద్దలు అంటే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ కూడా వస్తా అన్నారు. ఆయనతో పాటు ఏఐసిసికి సంబంధించినటువంటి కొంతమంది కీలక నాయకులు, తెలంగాణ ఏర్పాటుకు సమయంలో కీలకంగా వ్యవహరించినటువంటి మీరా కుమారి, అదేవిధంగా చిదంబరం, దిగ్విజయ్ సింగ్ ఇట్లాంటి నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసము స్టేజీ కిందనే ప్రత్యేకమైన గ్యాలరీని ఏర్పాటు చేశారు. 300 మందికి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి 300 మందికి ఆహ్వానాలు పంపారు. ఇక దాంతోపాటు తెలంగాణ మేధావులు ప్రొఫెసర్ కోదండరాము, అదేవిధంగా హరగోపాలు, గాదే ఇన్నారెడ్డి, పాషం యాదగిరి ఇట్లా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళ కోసం మరొక గ్యాలరీని ఏర్పాటు చేశారు. దాని పక్కనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, డిసిసి అధ్యక్షుల కోసం ఒక గ్యాలరీ. దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో, దాంతోపాటు కేసీఆర్ ప్రభుత్వంలో ఈ 10 ఏళ్ల కాలంలో కేసులు మోపబడ్డటువంటి విద్యార్థి నాయకులకు కూడా ఆహ్వానం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానాలు ఏమైనా వెళ్ళాయా? సార్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్కి, మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్కి ఆహ్వానం పంపారు. కానీ ఆయన వస్తారో రారో అనేది ఒక క్యూరియాసిటీ అంశంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీల చీఫ్లకు కూడా ఆహ్వానాలు పంపారు. దాంతోపాటు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు, ఆయనకు ఆహ్వాన పత్రిక వెళ్ళింది. దాంతోపాటు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వాన పత్రిక వెళ్ళింది. దాంతోపాటు సినీ రంగానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులకు కూడా ఆహ్వాన పత్రికలు వెళ్ళాయి. అందులో ఎవరు వస్తారు అనేది రేపు క్యూరియాసిటీగా మారే అవకాశం ఉంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం, ఎల్బీ స్టేడియంలో మొన్నటి వరకు ఇక్కడ సాధారణ ప్రజలు కూర్చునే గ్యాలరీలు పూర్తిగా పింక్ కలర్గా ఉండేవి. బయటకు వచ్చిందంటే కాంగ్రెస్ ఇది బయటకు వచ్చిందంటే బ్లేడ్ వేసుకు తిరుగుతూ ఉంటాడు, కోసేసుకుందామని. ఇప్పుడు 2018లోనైనా బ్లేడ్తో కోసుకుంటా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదన్నా? 2018 ఇప్పటికి దిగిందా బ్లేడు? ఇప్పటికి తీయటం కదా, నరికేసింది మామూలుగా నరికేలా. అంతే. ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే? ఈ విజయం ఊహించాను ముందే. అవునా? నేను 100% 6 నెలలు 7 నెలలు రేవంత్ రెడ్డి గారు అన్న పిసిసి పగ్గాలు చేపట్టిన 2-3 నెలలకే ఈసారి డ్యామ్ షూర్గా కొట్టేస్తారు. జనం ఆయన మాట్లాడే తీరు, ఆయన పోరాటం, ఆయన స్టేట్మెంట్లు, ఆయన జనంతో ప్రవర్తించిన తీరు, ఆయన జనంలోకి వెళ్ళే విధానం అసలు అద్భుతంగా, అసలు ఒక ఉప్పెనలాగా పెరుగుతూ వచ్చింది. పెరుగుతూ రావటం ప్లస్ 6 గ్యారెంటీలు కానీ, ఈసారి ఆయన ప్రచారం చేసిన విధానం కానీ అసలు అలుపు పెరగకుండా 85-90 సభల్లో పోరాడి అలిచిపోయి సొమ్మసిల్లిపోయి అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా పోరాడి ఆయన ఎలక్షన్ అప్పుడే ముందు అనుకున్నాను. అంతకని 1 మంత్ ముందు ఈసారి పక్కా కాంగ్రెస్, రేవంత్ అన్న పక్కా అని ఎంత ధైర్యం చెప్పారంటే అందరూ జ్యోతిష్కుని చూసావా, డేట్ ఆఫ్ బర్త్ చూసావు కాదు, రేవంత్ అన్నని చూసా, రేవంత్ రెడ్డి గారిని చూసా, ఆయన పోయే విధానం చూసా, ఆ బండి స్పీడ్ చూసా. ఈసారి కొట్టకపోతే ఇక సమస్యలు కనుక ఎప్పటికీ మనం రాదేమన్న డౌట్ లో పడిపోయాను. చాలా మంది అదే అనుకున్నారు, ఈసారి రాకపోతే చాలా మంది నువ్వు
పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఈసారి చూడు ఏమైనా నీకేమవుద్దో అది ఇది అని ఎంతోమంది అనేవాళ్ళు, ఎంతోమంది, ఒకళ్ళ ఇద్దరు కాదు. ఈసారి వస్తుంది, ఈసారి రావటం పక్కా పక్కా పక్కా. నేను అనుకునేవాడిని గుర్తుపెట్టుకొని యాడలు చూస్తుంటే నవ్వుకునేవాడిని, ఇంకేడ గుర్తుపెట్టుకుంటారా నాయన ఈసారి ఇంకా గుర్తుపెట్టుకో ఇట్టని యాడలు చేయటం మరి ఎంత. అవును, అసలు మనం చేసే 6 గ్యారెంటీల గురించి చెప్పాలి, మనం చేసే అభివృద్ధి గురించి చెప్పాలి, మనం జనానికి ఏమి ఇస్తామని చెప్పాలి. కానీ యాడ్ల సినిమా వాళ్ళతో యాడ్లు గుర్తుపెట్టుకొని వాళ్ళు వీళ్ళు రకరకాల యాడ్లు చూస్తే మధ్యలో బీజేపీ చాలా స్వింగ్ లోకి వచ్చింది కదా. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అసలు బీజేపీ సెకండ్ ప్లేస్ అన్న ఇది వచ్చింది కదా. అప్పుడేమనిపించింది, అరే బీజేపీ బాగా దూసుకొచ్చేస్తుంది అనిపించిందా? వాస్తవం అయితే నిజంగా మా భయపడ్డాను నేను. అదే అమ్మో 3 పార్టీలు పోరుంటది. ఒక టైంలో కాంగ్రెస్ పార్టీని కూడా క్రాస్ చేస్తాం, నిజాలు మాట్లాడుకుందాం. అధికారంకి వచ్చింది, రేపు పొద్దున రేవంత్ అనే సీఎం ఉన్నారు, అయిపోయింది నిజాలు. నేను ఒక టైంలో కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేస్కి వెళ్ళిపోద్దేమో, ఏమ్మా మనం కల్లా కాంగ్రెస్ ఇది కాదే, కాంగ్రెస్ జెండా ఎగరాలే, అది అసలు ఎందుకు ఇట్లా అయిపోతుంది అనుకున్నాం. రేవంత్ అన్న వచ్చినాక పికప్ చేయటం దర్దర్లాడికి వచ్చి ప్రత్యర్థుల్ని కరెక్ట్గా గోల్ ఫిక్స్ చేశాడు, బౌండరీస్. దమ్ముంటే మీరు అందరు ఎమ్మెల్యేలతో రండి, ఇదే యాస్టిక్గా క్యాబినెట్ వేసుకొని రా, మీరు అభివృద్ధి చేశారంటే రకరకాల మాటలన్నిటికీ వాళ్ళు కరెక్ట్గా సెల్ఫ్ గోల్ ఎస్టేట్ చేశారు. అదే రేవంత్ రెడ్డి గారి విషయం. రేవంత్ రెడ్డి గారు రాజకీయ పరిణితి చెందిన రాజనీతి చదువుకున్న అసలు ఒక మామూలు వ్యక్తి అండి, ఒక మామూలు వ్యక్తి. ఒక కొండారెడ్డిపల్లిలో ఒక రైతు కుటుంబంలో ఒక ఎబో మిడిల్ క్లాస్లో ఒక 7 అన్నదమ్ములు, ఒక అక్క, ఒక కుటుంబం అంటే ఎంత 100 ఎకరాలు ఉన్నా 200 ఎకరాలు ఉన్నా 7 పిల్లలు 8 మంది అంటే వచ్చి నారాయణగూడలో పెట్టి, నారాయణగూడలో కూడా అప్పుడేముంది, ఇప్పుడంటే పొలాలు రేట్లు పెరిగినాయి, అప్పుడు అంతా ఏముండేది పొలాలు. వచ్చి ఇక్కడికి వచ్చి మామూలుగా ఒక వ్యక్తి ప్రస్థానం. నేను అందుకనే నేను ఇవాళ చెప్తున్నా, ఈ సినిమాని, ఈయన కథని, ఈయన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒక పెద్ద ఇంటి అమ్మాయి అంటే సినిమా తీసేంత స్టఫ్ ఉందా రేవంత్ రెడ్డి గారి జర్నీలో? పుట్టిన దగ్గర నుంచి బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా, చరిత్రలో నిలిచిపోద్ది ఆయన సినిమా తీస్తే. నేను 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నా, ముందు నుంచి స్టడీ చేశారా? 2 రోజుల నుంచి నేను చెప్తున్నా. ఆయన స్టడీ పెద్ద 60 సీన్లు అండి సినిమా. దిస్ ఈజ్ బిగ్ బ్రేకింగ్. 60 సీన్లు సినిమా బ్రహ్మాండంగా చేసుకోండి. 60 సీన్లు సినిమా ఒకసారి చెప్పేని ఇవ్వండి. 60 సీన్ల సినిమా 2.5 గంటల కథ. ఒక రేవంత్ అన్న లాంటి వీరుడి కథ తీస్తే పగిలిపోద్ది. ఎందుకంటే ఒక మామూలు కుర్రాడు, మామూలు వ్యక్తి, ఇంటర్మీడియట్ వనపర్తిలో చదివి హైదరాబాద్కి ఏజీ కాలేజీలో డిగ్రీ చేస్తూ ఇంటికాడి నుంచి డబ్బు తేకుండా ఆయనకంటూ అప్పటి నుంచే డబ్బు సంపాదిస్తూ అప్పటి నుంచి ఆయనకున్న తెలివిని ప్రింటింగ్ రంగంలో పనిచేస్తూ రకరకాలు చేసుకుంటూ చక్కచక్క చేసుకుంటూ ఒక అందమైన లవ్ స్టోరీ. ఒక పెద్ద అమ్మాయిని, ఒక చక్కని అమ్మాయిని, గీతక్క లాంటి ఆమెను మంచి లవ్ చేసుకొని ఆవిడ ఈవెన్ ఇష్టపడి నన్ను ఇష్టపడి పెద్దలు నొప్పించి ఎవరిని బాధ పెట్టకుండా చిన్న చిన్న సంగతి పెళ్లి చేసుకొని జీవితాన్ని స్టార్ట్ చేసి ఆయన స్టోరీ అండి. ఆయన సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ సినిమా థియేటర్ లేచి క్లాప్స్ కొట్టచ్చు. ఏం తెలుసా, ఒక్కగానొక్క కూతురు. ఏ తండ్రికైనా జీవితంలో ఒకటే కోరుకుంటుంది, తన కూతురు పిల్లలు అద్భుతంగా చేసుకోవాలి, పెళ్లి చేయాలి, చేయటం కదా అద్భుతంగా చేయాలని. నాకు కూడా ఈ రోజు కూడా నా అన్న కూతురు పెళ్ళి, నా కూతురు కానీ నా జీవితంలో నా కూతురు పెళ్ళి బంగారం 7 రోజులు చేసుకోవాలి. అంతకంటే మన జీవితం కూతురు కొడుకులు పిల్లల కంటే మనకి ఏముంటుంది. ఒకే ఒక కూతురు పక్కా ప్లాన్ చేసుకొని బ్రహ్మాండంగా సెట్ చేసుకొని పెళ్లి చేసుకొని ఒక వారంలో పెళ్ళి అనగానే దుష్టశక్తులు పకడ్బందీ చేసి రేవంత్ అని ఇరికిచ్చారు. ఇంట్లో చెప్పాడు, అమ్మా రెడీగా ఉండండి, ఈ వారం అవి కొనుక్కోండి, బట్టలు కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి, చుట్టాలను పిలవండి, బంధువుల్ని పిలవండి, కూతుర్ని పిలవండి. అప్పటికైనా ఎమ్మెల్యే రేవంత్ అన్న ఎమ్మెల్యే, మంచి గుర్తింపు ఉన్న నాయకుడు, టీడీపీలో మంచి హోదా ఉన్న నాయకుడు. అందరు ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఒక సడన్గా కూర్చొని జరుగుతుంటే టక 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 జనం వచ్చేసి పట్టుకొని ఉచ్చేశారు. ఒక అడవిలో సింహానికి ఉచ్చేసి బయటకు వచ్చి కూడా ఆయన క్యారెక్టర్ చెప్తున్నానండి, రేయ్ నేను బయటకు వచ్చి మీ అంత చూస్తా, మీ అందరికి లెక్కలు చెప్తా, ఇప్పుడే మొదలైంది అని వెళ్ళిపోయాడు. అది ఇంటర్వెల్. అక్కడి నుంచి రాజకీయ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం క్లైమాక్స్. ఆయన సినిమా తీస్తే ఉంటుంది. నేను డెఫినెట్గా కొంచెం అడావుడైనాక రేవంత్ అన్న పర్మిషన్ తీసుకొని, అన్నా నీ కథని సినిమా తీస్తాం, చరిత్రలో ఉండిపోద్ది కథ, చరిత్రలో
అంత చరిత్ర సృష్టించిన వ్యక్తి చరిత్రలో నిలిచిపోవాలి. నిజమే, కూతురు పెళ్లికి కూడా అదే ఇంటర్వ్యూ ఒక్కరోజే బెయిల్ వచ్చింది, పేరోల్ లాంటిది. ఉదయం డైరెక్ట్ వచ్చి పాపం అదే వచ్చాడు వచ్చి మౌనంగా కూర్చున్నారు. ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష సాక్షి. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఓరక్క, రాధా గారు అందరూ వచ్చారు. అవును, రాధా గారు చాలా మంది, తక్కువ మంది, ఎవరితో మాట్లాడాలా, మేము దూరంగా నుంచున్నాం, మాట్లాడకూడదని రూల్ ఏదో పెట్టారు. మౌనంగా కూర్చుంటే మళ్ళీ దుఃఖం వచ్చింది. ఇక అంతకంటే తండ్రికి బాధాకరమైన విషయం నిజంగా రేవంత్ రెడ్డి గారితో పాటు వాళ్ళ ఇంట్లో అలా గీత గారి భార్య అన్నవాళ్ళ మిసెస్కి, వదిన గారికి, వాళ్ళకి అందరి చేతులు దండం పెట్టాలండి. ఎన్ని దెబ్బలండి దీనమ్మ పోరాటం పాడుగాను. జీవితాంతం పోరాటమేనా? ఒక రోజు పోరాడతాం, 2 రోజులు పోరాడతాం, 3 రోజులు పోరాడతాం, 1 సంవత్సరం పోరాడతాం. 17 సంవత్సరాలు పెళ్లి చేసుకుని కానీ ఇప్పుడు దాకా ఆవిడ జీవితం పోరాటమేగా. మనశ్శాంతికి ఒక రోజు ఎక్కడ ఉంటుంది ఆవిడ? అట్లాంటి టైంలో కూడా భర్తకు చేయూతనిచ్చి నేనున్నాను పదా నీ పోరాడు అని చేసిందంటే ఆవిడకి నమస్కారం చెప్పాలి మనం. రేవంత్ రెడ్డి గారి కథ సినిమా తీస్తే ఒక రికార్డ్ అవుద్ది. ఆ అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నా. రేవంత్ అన్న పర్మిషన్ ఇస్తే ఇమ్మీడియట్ గా ఒక భారీ బడ్జెట్ అంటే అట్లా కాదు, తీస్తే హిట్ అవుద్దనే నమ్మకం ఉన్నప్పుడు తీయాలని డిసైడ్ నేను ఫిక్స్ అయిపోయా. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నేను మళ్ళీ సినిమా తీస్తే రేవంత్ అన్న సినిమా, రేవంత్ అన్న స్టోరీని ద టైగర్ కింద స్టోరీ అని ఉంటుంది, పైన మంచి పేరు ఆలోచించి ఒక బ్రహ్మాండమైన డైరెక్టర్ మీద సినిమా తీస్తా. తీయడం మీరు డిసైడ్ అయ్యారు, ఆయన పర్మిషన్ కావాలి. పర్మిషన్ లేకుండా తీయకూడదు, ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఈ స్టోరీ అండి, మీ స్టోరీలో మాకు తెలిసిన కథ ఇవి, మీకు తెలియని ఉంటే చెప్పండి, ఏం తీసేయాలని చెప్పండి. జనాన్ని ఒకటా అండి, ఎంతమంది విలన్లండి ఆయనకి? ఆయనతో పాటే ఉండి ఆయనతో పాటే తమ్ముడు ఎమ్మెల్యే, ఒక ఇప్పుడు దాకా మంత్రిగా ఉన్న ఒక మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న ఆయనే మొత్తం స్కెచ్ అందించి సినిమాలే స్కెచ్ అందించి పలానా టైంకి వెళ్తున్నాడు, పలానా టైంలో మాట్లాడుతున్నాడు, నేనే పంపించాను, అన్ని నేనే చేశానని ఇరికిచ్చారు. అదే స్టోరీ ఇంటర్వెల్ బ్యాక్, అదే సినిమాలో కిక్ ఉన్నారు కదా. కానీ కిక్కి సిరిగిచ్చారా? బయటకు వచ్చి మీసం చెప్పి తొడగొట్టాడు, జైల్లో పెట్టారు, చెప్పకూడదు తినిపించారు, ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు. సింహం బయటకు వచ్చింది, సింగిల్గా పోరాడింది, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది, నిలబడింది. ఎక్కడైతే అసెంబ్లీలో ఆయన ముఖం చూడకూడదు అనుకున్నారో అదే అసెంబ్లీకి నాయకుడిగా రేపు కూర్చుంటున్నాడు. ఈ నాయకుడిగా కూర్చొని మాట్లాడితే ఈయన అసెంబ్లీలో చూడటానికి వీళ్ళు అన్నాడు, ప్రతిపక్షంలో కూర్చొని ఆయన అంక చూడాలి. కేసీఆర్ గారు ముఖం చూడకూడదు అన్నారు కదా, కేసీఆర్ గారు ముఖం చూడకూడదు అన్నారు కదా, సీఎం గారు ముఖం చూడకూడదు అన్నారు. రాజ్యాంగం కరెక్ట్ అయితే ఈయన ఇవాళ నాయకుడిగా సభాపతిగా రేవంత్ అని కూర్చుంటే కేసీఆర్ గారు ప్రతిపక్ష కూర్చుంటే అపోజిషన్ కూర్చోవాలి కదా. ఎవరు అనుకుంటే వాళ్ళు వాళ్ళు కూర్చోవాల్సిందేగా, చూడాల్సిందేగా. రాజ్యం నిజమే. కేసీఆర్ గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి రావాలి లెక్క ప్రకారం. వస్తే మాత్రం చూడాలి, కానీ వస్తారని నేను అనుకోవట్లేదు. అదేంటిది అంటే అంత హుందాగా ఉన్నాయి, మరి చూడాలి. మరి నాకు అనిపిస్తుంది రేవంత్ అన్నని, అసలు రేవంత్ అన్న గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారిని పేరెత్తటానికి కూడా బాధపడ్డాళ్ళు. ఆయన ముఖ్యమంత్రిగా అంగీకరించడం అంటే మామూలు విషయం కాదు కదా, అది మామూలు విషయం కాదు కదా, నాటి జోక్ అది. అసలు షుగర్లు, బీపీలు, జెల్సిల్ ట్యాబ్లెట్లు చాలా కొనాలి ఇప్పుడు, అసలు చాలా ఇబ్బంది ఉంది మార్కెట్లో మెడికల్ షాపులు ఏంట్రా ఇంత బిజీగా ఉన్నాయి అన్న. ఇందాక రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక షుగర్ ఇంజక్షన్లు ఎక్కువైనాయి సార్, బీపీ ట్యాబ్లెట్లు ఎక్కువైనాయి సార్, జెల్సిల్ ట్యాబ్లెట్లు కొనుక్కుంటున్నారు సార్. ఇది ఒక వారం 10 రోజులు ఒకసారి సెట్ అవ్వాలంటే అని మొత్తం. రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సహజం. అది కేసీఆర్ గారికైనా తెలియదా? ఏముంది, ఒక్కోసారి పోతా ఉంటాయి, అంత మాత్రాన మరి అంత శత్రుత్వం లేదా అంత ఏహీభావం పెంచుకుంటారా సార్? కళ్ళారా మొన్నటిదాకా చూసాం రేవంత్ రెడ్డి గారిని కొందరు మనిషిలాగా కూడా మాట్లాడటానికి ఎన్ని అల్పంగా మాట్లాడారో కళ్ళారా చూసాం. ఆయన మనగాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో ఇంకోటి ఉంటే మిడిల్ డ్రాప్ అయిపోద్ది ఆట, 100% మిడిల్ డ్రాప్ అయ్యేది ఆట. ఎందుకు మిడిల్ డ్రాప్ అంటే ఇది ఎక్కడ అష్టదిగ్బంధం చేస్తున్నారు. ఒకరు పోతే ఒకళ్ళు తిడతారు, ఒకరు తిట్టటమే ఇలా ఎజెండా. జెండా ఏందా అంటే రేవంత్ అన్నం తిట్టడం, ఇలా ఎజెండా ఏందంటే రేవంత్ రెడ్డి గారు తప్పు అంటాం. అసలు నేను అధికారం చేశాడా? ఇప్పుడు అధికారంలో ఉన్నాడా? ఆయన పుట్టిన కాడ నుంచి ఇప్పుడు దాకా ప్రతిపక్షమేగా, ఎప్పుడు ప్రతిపక్షమేగా. నిజమే, అదైతే నిజమే. ఏ కాదు, ఇప్పుడు ఎప్పుడు ప్రతిపక్షమే కదా. ఏ రోజు ఫస్ట్ అది మ్యాన్ ఆఫ్ విక్టరీ. అది మనిషి జీవితంలో
ఎప్పుడు పోరాడి అలిచిపోలా. సంవత్సరం కాదు, 5 ఏళ్ళు కాదు, 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం జెడ్పీటీసీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా. వాటి జని సినిమా బ్లాక్ బస్టర్ ఎందుకు కాదండి ఇది? ఎందుకు కాదు ఇది? నేను చెప్తున్నా ఇంకోటి, ఈరోజు ఇంత కష్టపడి ఇంత పెయిన్తో వచ్చిన ఏ నాయకుడు జీవితంలో అంత తొందరగా ఫేడ్ అవుట్ అవ్వడం. ఎవడో ఫట్మని స్టాప్ బ్లాక్ లో వచ్చిన గాలిలో వచ్చి ఇప్పుడు మా నాన్న ద్వారా వచ్చాను, మా అమ్మ ఇంకో ద్వారా వచ్చాను అన్నాళ్ళకు ఫట్మన్ వాళ్ళకి ఇంత కిక్కు తెలియదు. రేవంత్ అన్నకి అన్నీ తెలుసు, ఆకలి తెలుసు, బాధ తెలుసు, కసి తెలుసు, కష్టం తెలుసు, పరిపాలించడం కూడా తెలుసు ఆయనకి. హౌ టు రూల్ ద తెలంగాణ స్టేట్ అనేది యు నో వెరీ వెల్. హీ విల్ డూ ఇట్. అంటే ఇదంతా ఎట్లా స్టడీ చేశారు మీరు? ఎప్పటి నుంచి స్టడీ చేశారు? నాకు రేవంత్ అన్న 20 ఏళ్ళ నుంచి నాకు చిన్న ఇప్పటి నుంచి ఆయన తెలియదు. నాకు మరి ఈ వారం నుంచి నేను అనుకునేవాడిని, నేను లాస్ట్ ఒక రోజు మాత్రం నిజంగా చెప్తున్నా, ఇట్లా గన్ పెట్టి కేటీఆర్ గారు రేపొద్దున వదలంగాలి. అప్పటిదాకా నేను అందరినీ అన్ని ఊళ్ళు ప్రతి నాకు ఒక 80 నాకు 75 సీట్లకు తగ్గదానికి బలమైన నమ్మకం. ప్రతి ఊరు ప్రతి ఎమ్మెల్యే మనిషితో ప్రతి ఒక్కరితో మాట్లాడేవాడిని. అన్న పలానా మనలో తక్కువ ఉందంట, అన్న నారాయణపేట ఇక్కడ పోండి, అన్న వనపర్తి చూడండి, ఇది సార్ సత్తుపల్లి వేరే గారు బాగున్నాడంట, అది ఎక్కడ ఉందంట, వర్ధనపేట ఏంది, ఆ ఊరేంది, ఈ ఊరు ప్రతి ఒక్కరు కడుక్కుంటుండేవాడు. నాకు అదే పని. ఎట్లా డ్యామ్ షూర్ అందరూ ఒకటే మాట కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. ఇప్పుడు అప్పుడు 2004లో అన్నట్లు అంటే ఈసారి కొడతాడు గన్ను పెడితే నాకు చాలా భయం అయ్యి నైట్ కూడా బాక్స్లో మారవచ్చా, నా సెల్ఫ్గా నేను ఈయన అన్యాయం జరగవచ్చా, నన్ను 100 క్వశ్చన్లు వేధించినాయి. ఒకప్పుడు నేను ట్వీట్ చేసి తట్టుకోలేక, దయచేసి కాంగ్రెస్ కార్యకర్త నాయకులారా ఆ రూముల దగ్గర ఉండండి నాయన, మీ దండం పెడతా అంటే దాని మీద కూడా జోకులు వేశారు. జోకులు ఎందుకంటే ఒకవేళ జరగరాంది జరిగితే నాకు ఊహించుకుంటే కూడా నేనేమైపోతానని భయం వేస్తుంది. అంటే కాదు భయ్యా, ఇప్పుడు రేవంత్ అన్న లాంటి ఒక పెద్దాడిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఒక నాయకుడు నాకు తెలిసినాక రేవంత్ అన్న పడ్డంత ఇబ్బందులు ఏ పొలిటీషియన్ పడలా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పడుతున్నారు. ఒక 17 ఏళ్ళు ఆయన పడ్డన్ని కష్టాలు, ఆయన పడ్డన్ని అవమానాలు, ఆయన పడ్డన్ని బాధలు ఎవరో పడలా. ఒక రేవంత్ అనే పడ్డాడు. నాకు తెలిసి ఈ భారత అప్పుడు తమిళనాడుకి వెళ్ళినా నాకు తెలియదు, మన ఉమ్మడి ఆంధ్రంలో కానీ మన తెలంగాణలో కానీ నాకు తెలిసి పడలా. అట్లా అంటే మనం ఎంత ఒక చిన్న దాంతో మన జీవితాన్ని ఖతం చేసేయచ్చు. ఒక చిన్న ఇష్యూ ఏముంది, ఆడేంది అంటే అయిపోయా మంది, చిన్న ప్రాణం మంది, భయపడ్డా. కానీ వచ్చినాక మాత్రం నాకు సెన్సిటివ్ బిజినెస్ మాయ కానీ అన్ని వ్యాపారం కదా, ఏముంది నా మీద ఏదో ఇటుకిచ్చి ఏం పెడితే ఏం చేయగలుగుతాం మనం? ఏం చేయలేం కదా. పవర్ వాళ్ళదే, రాజ్యం వాళ్ళదే, కానీ లోపల ఈరోజు చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతున్న ఈ ప్రభుత్వంలో అన్యాయంగా అట్లాంటి పనులు జరగవు, తప్పుడుగా చేయరు. ఆయన ఒక 20 ఏళ్ళకి బేసేస్తాడు. 53 ఏళ్ళ కుర్రాడు, 53-54 పెద్ద ఏజ్ కాదు, 54 కనీసం 74-75 ఏళ్ల వరకు ఆయన దగ్గర ఇంకో 20 ఏళ్ల పాటు ఇదే యాక్టివ్. ఆయన పైగా ఆయనలో గ్రేట్నెస్ చెప్తాను మీకు. పొద్దున ఇంట్లోంచి బయటకు వస్తే అన్నం తిని వస్తాడు. చాలాసార్లు చూసేవాడు నేను, ఏందన్నా 9 తింటావన్నా మీరు అంటే, మళ్ళీ బయట ఎవడు పెడతాడో ఎవడు పెట్టడో ఏది పెడతాడు తినలేం కదా అని తినేసి వస్తారు, టీ తాగుతారు అంతే. ఒక్క బ్యాడ్ హ్యాబిట్ లేదండి. ఈరోజు ప్రతి ఒక్క తండ్రి మా అబ్బాయి రేవంత్ రెడ్డి గారు కావాలంటున్నారండి. ప్రతి ఒక్కరు అరే నా కొడుకు రేవంత్ ఆయన ఒక రోల్ మోడల్ అయిపోయాడు జనానికి, యూత్కి రోల్ మోడల్ అయిపోయారు. రే అట్లా కావాలరా, మరీ ఎక్కువ పొగుడుతున్నారు. అది మీకు అట్లే ఉంటుంది, నిజాలు అట్లే ఉంటాయి, మీకు కొన్ని అట్లే ఉంటాయి, నిజాలు అట్లే ఉంటాయి, పొగిడినట్టే ఉంటుంది. తిడితే మాత్రం అబ్బా కరెక్ట్ మాట్లాడుతాం అని ఉంటుంది మీకు. మీతో వచ్చిన సావది రేవంత్ అన్న తిట్టా అనుకో ఇది కరెక్ట్ అంటారు. సార్ పిల్లల్ని కంఠంగా సార్ పెంచడం గొప్ప. బ్యాగ్ వేసుకుని హైదరాబాద్ వచ్చారు సార్ వాళ్ళ అన్నదమ్ములు అందరూ, ఇక్కడికి వచ్చారు వాళ్ళు. వాళ్ళ నాన్నగా ఎందుకు తెలియదు, వాళ్ళ నాన్న ఏం తెలుసా మీకు? కాబట్టి నా నాన్న పేరు ఇవాళ రాజశేఖర్ గారు తెలుసా మీకు? తెలియదు. అది అచీవ్మెంట్. అందుకని ఆయన కథ తీస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. రైట్. ఇప్పుడు ఏమన్నా కథకు సంబంధించి ఏమైనా టైటిల్ పేరు అవి ఏమైనా అనుకున్నారా? మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా, 2-3 రోజులు 10 రోజుల్లో తీసేసేవాడు కూడా ఉంటాడు మీ దాంట్లో. 10 రోజులు తీస్తే రామ్ గోపాల్ వర్మ లాంటి కాదు, ఇవన్నీ కాదు. ఇప్పుడు
అవన్నీ సార్ సీఎం గారి పర్మిషన్, రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండా చేయడానికి ఏదో పెడతారు. పవన్ కళ్యాణ్ గారు తీయలేదా ఆయన? అట్లా నా సినిమా అట్లుంటుంది సార్. మీరు నేను తీసే సినిమా చరిత్రలో ఒక లైబ్రరీ పెట్టుకునే పుస్తకం లాగా ఉంటుంది. గబ్బర్ సింగ్ ఎన్నేళ్ళు ఏందండి వచ్చి, టెంపర్ ఎన్నేళ్ళు ఏందండి వచ్చి, బాద్షా ఎన్నేళ్ళు వచ్చింది. కానీ సినిమా తీయకూడదు, నష్టం అడిగారు మన సినిమా తీయమని. తీస్తే గుర్తుండాలి, తీస్తే గుర్తుండాలి. 10 సంవత్సరాలు అంతకుముందు మా హీరో గారికి ఇట్లేదు, గబ్బర్ సింగ్ తీస్తే ఈ రోజు కూడా ఏదో రోజు టీవీలో పాట వస్తుంటుంది. అది సినిమాది అట్లుంటుంది. రేవంత్ రెడ్డి గారి స్టోరీ నేను తీసే సినిమా, పెద్ద హీరోని పెడతాను. ఇప్పుడే నా మిత్రుడు ఒక మంచి సజెషన్ కూడా ఇచ్చాడు. నేను వేరేదనుకుంటే ఎక్స్ట్రాని సజెషన్ అది, దాన్ని చేస్తే తెలుగులో కాదు అన్ని భాషలో రిలీజ్ చేస్తుంది. దాన్ని అన్ని భాషలు రిలీజ్ చేస్తుంది. సబ్జెక్ట్ బాగుంటే ఏ భాషలో అయినా ఒకటే, అది అద్భుతంగా చేస్తుందండి. అయితే ఇందాక మీరు అన్నారు కదా, అంత అద్భుతమైన ఇది ఆయన్ని వేధించారు, ఆయన్ని ఈ బెటర్ ఐ బెటర్ అని అన్నారు కదా. ఓటుకు నోటు కేసు నిజమేగా? ఇప్పుడు ఆయన డబ్బులతో అక్కడికి వెళ్ళి దొరికాడు, అదే కదా కేసు? అదే ఇరికిచ్చారు ఆయన్ని. నేను అదే ఇరికిచ్చారు నిజమే. అయితే నేను అదే అడగబోతున్నాను. అంతకు ముందు 10 మంది ఎమ్మెల్యేలో 12 మంది ఎమ్మెల్యేలో బీఆర్ఎస్ చేయలేదు, అప్పుడు టీఆర్ఎస్. అది తప్పులేదు, అది ఎవడు అడగలా. ఎందుకంటే అక్కడే రెడ్ హ్యాండెడ్ గా కానీ లేకపోతే కళ్ళ కనపడే విధంగా నేను జరగల. వాళ్ళందరూ బుద్ధిమంతులా గెలిచి కూర్చున్నారు అనేది కనపడేది. దీన్ని ఎలా మీరు పిక్చరైజ్ చేస్తారు? దాన్ని ఆ సీన్ కూడా చేస్తారు. దాన్ని ఎంత పకడ్బందీగా ఒక వీరుడిని ఇరికిచ్చారో. ఒక వీరుడు ఇప్పుడు ఒక మనిషిని లేపడానికి స్కెచ్లు వేస్తారండి. ఒక వీరుడిని డైరెక్ట్గా కొట్టలేం, డైరెక్ట్గా కత్తితో పొడిస్తే వాడు సాగం కొట్టేస్తాడు. వెన్నుపోటు బాహుబలిలో కూడా కట్టపేట వెనక నుంచి ఎందుకు పొడుస్తాడు? ఎదురుగా పడవలేక. ఒక వీరుడిని, ఒక పోరాట యోధుడిని డైరెక్ట్గా ఎవడు ఏమి చేయలేరు కాబట్టి ఒక పకడ్బందీగా ఒక వర్గం వాళ్ళందరూ కలిసి ఈ బండి ఇట్లా వస్తాడు ముందు మొత్తం డిజైన్ చేసుకున్నారు. స్టోరీ డిజైన్ పాలాన్ టైంకి ఇంట్లో బయలుదేరతాడు, మొత్తం గ్రీన్ మ్యాట్లో మొత్తం వర్క్ చేసుకున్నారు. ఏ కారులో వస్తాడు, ఎట్లా వస్తాడు, మేమందరం వస్తాం కలిసి, అక్కడ మేము ఏదో పని ఉందని తప్పించుకుంటాం, మీరందరూ పక్కన ఉండండి, పాపం పంపిద్దాం. మన ఉత్సాహవంతుడు, యువకుడు, పోరాట యోధుడు, అద్భుతం చేద్దాం, నమ్మిన దాన్నే విశ్వాసం అంటారు సార్. నమ్మిన దాన్ని చేద్దాం అనుకుంటూ పకడ్బందీగా అన్యాయంగా ఇరికిచ్చారండి. మరి అంత చురుగ్గా ఉండే రేవంత్ రెడ్డి గారు ఎలాగా ఉచ్చులో పడ్డాడు సార్? భగవంతుడు కూడా ఒక్కొక్కసారి పొరపాటున నమ్ముతారు సార్. మిత్రద్రోహం అంటే అదే మనం మిత్రద్రోహం. ఒక్కొక్క ఫ్రెండ్కి ప్రాణ కొన్ని సినిమాలు ఉంటాయి, ఫ్రెండ్ కోసం ప్రాణం ఇస్తారు. ప్రాణ స్నేహితుడు నడిచి ఫ్రెండ్ని మోసం చేసే సినిమాలు ఉంటాయి. ఆయన నమ్మి ఆయన ప్రాణ స్నేహితులుగా భావించి ఆయన ఇట్లా పట్టుకున్నారు ప్రమాదంలో, చేయి వదిలేసి కింద అడిగి పెరుగు వస్తున్నాడు వేసి సినిమా. అదే స్టోరీ మేము చేస్తాం, చూడండి మీకు చేసి చూపిస్తా. అంటే స్టోరీ నాకు తెలుసు, తెలియక నేను అడగడంలా. కానీ మామూలుగా స్టోరీ తెలియడం వేరు, దాన్ని పిక్చరైజ్ చేసి వాట్ ఈజ్ వాట్ అని చూపించడం. అయ్యో కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అదే అందుకని అరెస్ట్ డండన్ అరెస్ట్, పోలీసులు గీలీసు ఆ సీన్ ఉంటుంది. మామూలుగా ఉండేవాడు. అరెస్ట్ తీసుకొచ్చి బయటికి వచ్చి మామూలుగా తప్పు చేసినట్టయితే భయపడతాడు. బయటకు వచ్చి రేయ్ నేను తప్పు చేయకుండా ఇచ్చారు, నేను బయటకు వచ్చి మెంత చూస్తాను. దయచేసి ఒకసారి విజువల్ ఉంటే అయితే ఒక పని చేద్దాం. అసలు ఆ ఎపిసోడ్ ఎలా జరిగింది, ఇందాక గణేష్ గారు చెప్పిన విలన్లు ఎవరు ఆ ఎపిసోడ్ లో అనేది, దాంతో పాటు ఈ మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తంలో ఓటుకు నోటు కేసు అనేది ఎలా సృష్టించబడింది. టు ది డిబేట్ గణేష్ గారు, మామూలుగా సహజంగా ఏంటంటే మీ సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే అసలు విషయాన్ని పూర్తిగా బయట పెట్టకుండా ఏదో కొద్దిగా అలా ఇందాక విలన్లు అన్నారు, ఆయన జీవితంలో విలన్లు ఉన్నారు. పర్టికులర్గా ఆ ఎపిసోడ్ లో, ఆ ఓటుకు నోటు కేసుగా ముద్రపడిన ఆ ఎపిసోడ్ లో విలన్లు ఉన్నారు అన్నారు. ఆ విలన్లు సొంత పార్టీ వాళ్ళ బయట పార్టీ వాళ్ళ? ఆయనతో పాటు ఉన్న అప్పటి ఎమ్మెల్యే సొంత పార్టీ వాళ్ళు, అదే వాళ్ళ దగ్గర ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటిదాకా మంచి హోదాలో మంత్రిగా పనిచేసిన ఆయన దగ్గరుండి బూస్టర్ ఆపరేషన్ చేయించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాక్షి పేరు ఎందుకులేండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పెద్ద ఛానల్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి పకడ్బందీగా భాగస్వాములై బ్లూ స్టార్ ఆపరేషన్ చేశారు. అవన్నీ యాస్టిగా చూపిస్తాం. యాస్టిగా చూపించాలి నా కోరిక.
అదే. అది అన్ని అనుకూలించాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అడిగి, సార్ మీ స్టోరీ, మీ వేరే కాదు, మీ కథను మీ సినిమా తీస్తాం, రాబోయే తరాలకు ఉపయోగపడేది పర్మిషన్ తీసుకొని చేస్తాం. సో అంటే ఇక విలన్లు ఎవరో పేరు చెప్పడానికి కొంచెం ఆలోచిస్తున్నారా? ఆలోచించడం అంటే ఇప్పుడు తెలుసు, ప్రపంచానికి తెలుసు, రేపు చెప్తా మీకు. బయట అన్న అన్నీ తెలుసు కదా. రేవంత్ రెడ్డి గారికి తెలుసు, జనానికి అందరూ తెలుసు. అత్యంత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత సన్నిహిత బంధువు ఆయన చేశారు. ఇప్పుడు మొన్నటిదాకా టీడీపీలో గెలిచి, అప్పుడు టీడీపీలో గెలిచిన తర్వాత అక్కడికి వెళ్ళి మంత్రి అయిన ఆయనగా ఆయనే రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో చెప్పారు కదా, నన్ను ఇట్లా చేశాడని చెప్పాడు కదా. అదే రేవంత్ రెడ్డి గారి దగ్గర గొప్పతనం ఉంటే మంచి ఉన్నా చెడున్నా కడుపులో ఎక్కువ పెట్టుకోడు, కక్కేయటమే. చెప్పాడు కదా, వీళ్ళు చేశారని. అది వాస్తవాలు అవన్నీ. ఆ వాస్తవాలు పకడ్బందీగా ప్లాన్ చేసి చేశారు. దాన్ని అట్లాగే యాస్టీజ్గా ఆ క్యారెక్టర్లు కూడా ఉంటాయి, ఆ క్యారెక్టర్లు కూడా పెడతా. వాళ్ళు వేరే పేర్లు పెట్టను, వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళ పేర్లే పెట్టి సమాధిస్తా అంతే. లవ్ స్టోరీ ఇప్పుడు సినిమాలు అంటే సహజంగా పర్టికులర్గా మనకి ఇండియన్ సినిమాలు లవ్ స్టోరీ అండి వాళ్ళది. ఫస్ట్ 3 రీళ్ళు అదిరిపోయే లవ్ స్టోరీ. ఒక టీనేజ్ కుర్రాడు, ఒక టీనేజ్ అమ్మాయి, ఇద్దరు ఒక డబ్బున్న అమ్మాయి, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లవ్, ఒక సాంగ్స్, ఆయన చాలా అద్భుతంగా చేస్తా. ఆయన అద్భుతం అంటే పర్ఫెక్ట్. ఖర్చు లేని కథ అండి ఇది. ఎందుకు ఖర్చు లేదంటే కథ రాయడానికి ఖర్చు ఉండదు. ఆయన స్టోరీలు రాసుకొని కొన్ని అవసరం లేని తీసుకొచ్చి విడిది తగ్గించుకుంటే ఒక 20 రోజులు కథ రెడీ చేసి వస్తుంది. అద్భుతంగా డైలాగుతో చేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన డైలాగులన్నీ రాసుకొని ఆ డైలాగులు హీరోతో చెప్పిస్తే పగిలిపోద్ది. ఇంక కొత్త డైలాగులు అవసరంలా. రేవంత్ రెడ్డి మాట్లాడిన డైలాగులు రాసుకొని వాళ్ళ స్టోరీ కొన్ని చేసుకొని కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అంతా పర్మిషన్, ఆయన పర్మిషన్ కావాలి. అయ్యో ఆయన పర్మిషన్ దున్నేయం, ఆయన పర్మిషన్ కావాలి అంతే. సరే, మన ఎలక్షన్స్ లో అంతా బాగానే జరిగింది అనుకుంటున్నారా? ఎలక్షన్స్ లో ఇంకొక 10 సీట్లు కావాలి. హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా రాలేదు. ఒకవైపు ఏమో టీడీపీ ప్రభావం ఉందంటారు, అది ఇది ఉంది అని అంటారు. కానీ అంటే నాకు నిజంగా చెప్తున్నా, మరి మీ దగ్గర చెప్పకూడదు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, ఈ డ్యామ్ ఉప్పలు ఈ డ్యామ్ షూర్గా కొడతాయి అనుకున్నా. కానీ ఆ మెజార్టీలతో గెలవటం అంటే సీమాంధ్రలో ఓటన్నే వేసిండకపోవచ్చు. వీళ్ళు భయంతో ఎందుకు వచ్చిన బాధను భయపడన్నా ఉండొచ్చు. లేకపోతే మేము సరిగ్గా చేయలేదు. నాకు అది చాలా దుఃఖమైన విషయం. నాకు హైదరాబాద్లో గెలవపటం ఏంది. నేను ఇప్పటికి కూడా మీ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలించే పార్టీ, అద్భుతంగా చేసే పార్టీ. రేపు రాబోయే ఎన్నికల్లో మీ అభిమానంతో హైదరాబాద్ కూడా అన్ని విధాలుగా చేపట్టాలని కోరుకుంటున్నాను. అంటే ఎందుకని అంటే నిజంగా ఓటు వేయలేదని ఆలోచన, లేకపోతే నిజమే మీరు అన్నట్టయితే అంటే ఓటు వేస్తే 5,000 మెజార్టీ 6,000 మెజార్టీతో ఓడిపోవచ్చు. ఓటు 80 అంతంత మెజార్టీ గ్యాప్ రావటం అంటే ఓటే లేదు. ఎందుకు లేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. పెద్ద మీటింగ్ పెట్టారు గచ్చిబౌలి స్టేడియంలో, అది అన్నారు ఇది అన్నారు, మీరు కూడా వెళ్ళి అక్కడ అయ్యో గుండెలు బాదుకున్నారు. నేనే గుండెలు బాదుకోవాలా, నేనే గుండెలు బాదుకోవాలా, నా మనసుకు నచ్చింది. నా జీవితంలో నేను గుండెలు బాదుకోవడం, ప్యాంపరింగ్ చేయడం నాకెందుకు, నా మనసుకు నచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, అంత పెద్ద నాయకుడి గురించి, 14 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన ఆయన గురించి, 14-15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఒక కర్త గురించి మాట్లాడాలనిపించింది కాబట్టి మాట్లాడా. అంతేగాని నేను అంతకంటే ఏముంది. అది అంత పెద్ద నాయకుడు ఇలా అయిందనే మీరు ఆ రోజు కొంత ఎమోషనల్ కూడా అయ్యారు కదా. నాకు వచ్చింది అంతే. అంత జరిగిన అటువంటి కార్యక్రమాలు చాలా జరిగాయి. అంత పెద్దది జరగకపోవచ్చు, కానీ మరి చూస్తేనేమో ఒక సీటు మరి దారుణం. గ్రేటర్ హైదరాబాద్ లో ఒకటి లేదు. ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడానికి ఎవరు లేరు గ్రేటర్ హైదరాబాద్ లో. అన్ని వస్తాయి సార్, మళ్ళా వస్తాయి. అంటే మొన్న నమ్మలేదు, కానీ మా రూట్ విలేజెస్ రూరల్ షాద్నగర్ కానీ, మా జడ్చల కానీ, మహబూబ్నగర్ కానీ, ఈ నారాయణపేట బెల్ట్ అన్ని ఇటు వాళ్ళు నమ్మారు కాంగ్రెస్ పార్టీని. వీళ్ళు ఎందుకు రిస్క్ అనుకున్నారో, వాళ్ళు పెట్టిన మీటింగ్లు ఏంటో, వాళ్ళ పబ్లిసిటీ ఏంటో, మేము ఇది చేసాం, భూమి బదులు చేసాం, ఈ హైదరాబాద్ ఇది చేస్తాం, అది చేస్తాం, ఇప్పుడు దాకా అది చేసాం అని చెప్తాం, అన్ని రకరకాలు చెప్పారు కదా. వీళ్ళు మరి ఎందుకు భయపడ్డారో ఏమైందో కానీ నాకు అర్థం కావట్లేదు. దీని మీద పార్టీ వాళ్ళు చర్చించి ఒక నిర్ణయం తీసుకొని హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తారు. రేపు లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయి, అన్నీ వస్తాయి కదా, అన్నింటిలో బ్రహ్మాండం చేస్తారు, సమస్య లేదు. మీరు మాట్లాడారు ఎవరితో అన్నా సెటిల్ అంటే, ఐ మీన్ అదే
సెటిల్ అనాలి వాళ్ళని, నేను ఇంకేమంటారు? 2-3 ఫోన్ చేసి తీసుకున్నా వాళ్ళని. ఉమ్, అంటే నాకు చాలా బాధగా ఉంది, మీరు తప్పు చేశారు, మీరు ఉమ్, మిమ్మల్ని విపరీతంగా నమ్మే నేను 100% వేస్తారు ఒకటి అనుకున్నా. ఇక్కడ ధర్నా చేయడానికి ఒప్పుకొని అన్నారు, కుదరదు అన్నాడు కేటీఆర్ గారు. పోయి అక్కడ చేసుకోమన్నాడు ధర్నా. ఉమ్. ట్రైన్లో ఆడపిల్లలు వెళ్తుంటే అరెస్ట్ చేశారు పోలీసులు, అవును, మెట్రోలో. ఆయనేం ప్రచారం చేశాడు, కేటీఆర్ గారిని ప్రచారం చేశారు ట్రైన్లో. గవర్నమెంట్ ఆఫీస్లో కూర్చొని ఓటేమైన కింద కూర్చొని మాట్లాడారు. అది వాళ్ళకు ఒక న్యాయం, అంటే మాది అన్న ధీమతోనే కదా. మీరు ఇంత సెకండ్ గ్రేడ్ పీపుల్ లాగా ఎందుకు బిహేవ్ చేశారు, మీరు ఇంత దీన్ని మనసుకు తీసుకోరా, ఆత్మాభిమానం లేదా, ఆత్మాభిమానం ఉండాలి కదండి. ఉమ్, తప్పేం చేశారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యాడు, ఎక్కడైనా అమెరికాలోనే జెండాలు ఊపి ర్యాలీలు చేశారు, ఆస్ట్రేలియాలో చేశారు, లండన్లో చేశారు, ఎక్కడ చేశారు, కర్ణాటక మొత్తం చేశారు, పక్క రాష్ట్రం కర్ణాటక మొత్తం చేశారు. కర్ణాటకతో నాకు సరైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా, కర్ణాటక మొత్తం చేశారు, ఛత్తీస్గఢ్లో చేశారు, ఒరిస్సాలో చేశారు, దేశాల్లోనే చేశారు. ఇక్కడ హైదరాబాద్లో చేసుకుంటుంటే రకరకాలుగా ఇబ్బంది పెట్టారు, చేయడానికి వీలు లేదన్నారు. పోలీసులు రకరకాలుగా దాన్ని ఏం చేస్తారో దాన్ని మొత్తం చూసి కేసులు పెడతామని. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎందుకు భయపడ్డారు నాకు మాట వస్తుంది. మీరు కానీ కాంగ్రెస్ గెలిస్తే మీ ఉద్యోగాలు పోతాయని భయపెట్టారు అనుకోండి, నాకు డౌట్. పాపం ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయినారండి, వాళ్ళకి నెల 2 లక్షలు 3 లక్షలు వస్తే జీవితంలో బిగ్ మనీ అది. వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆఫీసు వాళ్ళ పెద్ద పెద్ద ఓనర్లతో చెప్పించుంటారు, ఇక్కడ గెలిస్తే మీ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఇక్కడ రన్ చేయడానికి వీలు లేదు, ఏదో చెప్పుంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు అని నేను ఊహించుకుంటున్నా. ఏమంటే మీరు ఇక్కడ సాఫ్ట్వేర్ మీరు మీ ఎంప్లాయీస్ అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ ఇక్కడ మీరు కానీ ఈ పలానా ఈ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ కానీ గెలిస్తే మా ఆఫీస్ ఇక్కడిని తీసేసి బెంగళూరు షిఫ్ట్ చేస్తాము, ఎక్కడో చేస్తాము, లేకపోతే మేము అందరిని రీప్లేస్ చేస్తాం. ఇదేదో చట్టభద్రత గల ఉద్యోగం కాదు కదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. చట్టభద్రత ఉంది, రిటైర్డ్ అయితే నెల దాన్ని ఏమంటారు పెన్షనా, ఆ పెన్షన్ వస్తుంది, ఏం లేవు కదా. వాడు పాపం ఒత్తుకొని కష్టపడితే అకౌంట్లో వస్తాయి. ఏ రోజు ఎప్పుడు పోద్దో తెలియదు వాళ్ళకి, 10 రోజులు కొత్త, 10 నెలల కొత్త కాబట్టి దాని మీద నాకు డౌట్ అని, అందుకనే వేయలేదని ఫీలింగ్. కానీ ఇప్పుడు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని విధాలు అండగా ఉంటుంది, ఏ పనైనా చేస్తే 24/7 కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటుంది. దయచేసి హైదరాబాద్ అభివృద్ధి బ్రహ్మాండం జరుగుతుంది. హైదరాబాద్ కాదు, తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందుద్ది. తెలంగాణ మొత్తం నిజాయితీతో కూడిన అభివృద్ధి చెందుద్ది, అవినీతిలోనే అభివృద్ధి చెందుద్ది. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలు రాబోయే 100% రాజకీయాలు అంటేనే అవినీతి. చూడండి సార్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎట్లా చూడండి మీరు. ఎందుకు వరకే మాట మాకు ఇచ్చారు కదా అవకాశం 10 ఏళ్ల తర్వాత. ఎట్లా హైదరాబాద్ ఆ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పులు వెళ్ళాయి. విడిపోయినప్పుడు ఎంత ఉందండి, 6 లక్షల కోట్లు అప్పులు చేశారు వీళ్ళు. విడిపోయేటప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు 40,000 కోట్లు ఎంత మిగులు రాష్ట్రం. ఇవన్నీ ఏమైనాయి సార్, ఏమైనాయి? ఇన్ని అప్పులు చేసి ఏం చేస్తే ఏం చేయాలి కదా. అప్పు ఇచ్చారని తెచ్చుకుంటే రేపు కట్టద్దు. నువ్వు అప్పు ఇస్తే తెచ్చుకుంటే రేపు అప్పు అంటే వెనక్కి ఇచ్చేదని అప్పు అంటారు. ఫ్రీగా ఇస్తే ఫోన్లు చేస్తే ఇసుకున్నాను అన్నారు కదా, వాళ్ళు ఏమన్నారు, ఎందుకు వేయలేదన్నారు? అన్నారు క్షమించన్నా మా బాధలు మాకు ఉన్నాయి అన్నారు. ఏంటో ఆ బాధ? నేను వాళ్ళకి 4 రోజులు కోపంగా ఉన్నా. అమ్మ ఇల్లేంద్రా, మీకు 24 గంటలు ఏ సీమాంధ్రుడికైనా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయండి, వస్తాం, నేను వస్తా, పోరాడదాం. ఏమైంది మా అయితే ఏం చేస్తారు, కొడతారు, తిడతారు, పోరాడతాం, ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు లాంటి కుట్టబట్టేగా ఆ ఊవెత్తు కెరటంలో ఎగిరిపడింది. రేవంత్ రెడ్డి గారు నిమిషం పెట్టేట్టుగా మొత్తం ఇండియా మొత్తం ఈయన చేసుకున్నాడు. ఇండియా మొత్తం ఇవాళ ఇండియాలో మొత్తం ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కళ్ళు ఈజ్ రేవంత్ రెడ్డి అని మాట్లాడుకుంటున్నారు సార్. అట్లా కావాలంటే మన ఆడికి ఎవరికైనా అన్యాయం జరిగితే, మన ఆడికి ఎవరికైనా కష్టం వస్తే పరిగెత్తుకుంటూ వెళ్తాం డిసైడెడ్. ఎవరికి అన్యాయం వచ్చినా, ఏ సీమాంధ్రుడికి వచ్చినా, ఎవరికి వచ్చినా రైట్, మాకు రైట్ ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు ఒక రకమైన చర్చ అయితే జరిగింది ఎన్నికల ముందు. ఎన్నికలు జరుగుతున్న టైంలో కూడా ఒక చర్చ ఏం జరిగిందంటే, నాకు మీరు టచ్ చేశారు, హైదరాబాద్ అంటేనే సగం ఈ కొత్త హైదరాబాద్ అంతా ఐటీ కదా, ఐటీ రియల్ ఎస్టేట్ బాగా వాళ్ళంతా మర్చిపోయారు. రియల్ ఎస్టేట్ వాళ్ళతో కూడా మీటింగ్లు అదే వస్తే ఉండదు ఇక మీ దందా మొత్తం కథ, వ్యాపారం అంతా పాడైపోద్ది మీది, మీ అపార్ట్మెంట్లు కొనరు. ఎవరికైనా దేనికి భయపడపోయినా కొందరు ఆర్థికంగా కొందరు పెడతామంటే భయపడిపోతారు కదా. మన పెళ్ళం ఎట్ట బతకాలి, నా పిల్లలు ఎట్ట బతకాలి, వాళ్ళు ఏమైపోతారో. కొంత కూడా నాబోటి తెగించినాడు ఉంటాడు, ఎట్ట కొట్టబోతాంలో మళ్ళీ సాధనలో గుడ్లు ఏరుకుంటాం, పని చేస్తాం, లేదా ఇంకో ఆటకి వెళ్తాం. పిల్లలు మనం పుట్టినాడు చచ్చిపోడుగా, మనం చచ్చిపోయినా ఎంతోమంది లేనివాళ్ళు బతుకుట్ల పిల్లలు అని డిసైడ్ అయిపోతారు. వాళ్ళు చాలా మామూలు వాళ్ళు ఏమంటారు, మనకి ఎందుకులే అండి,
మనకెందుకులే అండి వ్యాపారస్తులతో మనకే కావాలంటే రేవంత్ రెడ్డి అవుతాడు. అదే ఇప్పుడు ఐటీ, రియల్ ఎస్టేట్, సినిమా ఈ మూడు హైదరాబాద్ లో కొంచెం సెటిల్డ్ ఇండస్ట్రీస్. ఈ ఐటీ, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అసలు బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలు అయిపోద్దనే ప్రచారం బాగా జరిగింది. సినిమా వాళ్ళ గురించి నేను మాట్లాడను సార్, ఎందుకంటే చెప్తా మీకు, అది కూడా చెప్పేస్తుంటే పాపం చిరంజీవి గారు పార్టీ పెట్టాడు ప్రజారాజ్యం. ఒక సినిమా ఆయన రియాక్ట్ అయ్యాడండి, ఎవరు రాలేదుగా. మా సినిమా వాళ్ళు ఏంటంటే వాళ్ళ భద్రత, వాళ్ళ వ్యాపారం. ఎందుకు బీఆర్ఎస్ దగ్గరికి బాగానే తిరిగారంటే ఫ్రెండ్షిప్ చేశారు. కేటీఆర్ గారి దగ్గరికి, శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి బాగానే తిరిగారు, పెంచుకున్నారు. చాలా అధ్యక్షులు ఇప్పుడు చేశారు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారి దగ్గరికి ఎవరు వెళ్ళారండి? ఎవరు వెళ్ళా. నా హీరో పవన్ కళ్యాణ్ గారు జనసేన పెడితే ఎవరు వెళ్ళారండి? ఎవరు వెళ్ళా. వాళ్ళు వదిలేశారు. నిజం చెప్తున్నా, మా సినిమా వాళ్ళు ఏంటంటే మాకెందుకులే, మనకి ఎవరుంటే రామ్ ఆయారామ్ గయారామ్ అనుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు తప్పని, ఎందుకంటే వాళ్ళ వ్యాపారం అది కాదు. వాళ్ళ సినిమా వాళ్ళు ఏదో వ్యాపారం సినిమా చేసుకుంటే ఏ పార్టీ సంబంధం లేదు. ఇప్పుడు మీరు బాగా తిరిగారన్నారు కదా, దాని మీద నేను ఇప్పుడు తర్వాత మీకు చెప్తా ఒక విషయం. ఇప్పుడు చెప్తే బాగోదు. బాగా తిరిగిన వాళ్ళ గురించి ఒక రోజు పెడదాం మనం, చెప్తాం మీకు. అంతే ఇప్పుడే. అయితే ఈ రియల్ ఎస్టేట్ వీళ్ళ విషయంలో ఏంటంటే ఏపీ నుంచి వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది వచ్చి ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు నిన్న వీకెండ్ కామెంట్ లో మా ఎండి రాధాకృష్ణ గారు రాశారు. కొంతమంది వచ్చి ఇక్కడికి వాళ్ళు కూడా కాంగ్రెస్ కనుక వస్తే బీఆర్ఎస్ పోతే మీ వ్యాపారాలు మొత్తం పోతాయి, మీ రియల్ ఎస్టేట్, మీ భూములు అన్ని పోతాయని ఇండైరెక్ట్ గా వాళ్ళని బాగా గట్టిగానే ఇది చేశారు. ఇటు ఐటీ వాళ్ళని బెదిరించారు. సార్ నాకు కొందరు ఫ్రాంక్ ఇప్పుడు చెప్పేస్తుంది, ఎందుకు కొందరు ఐటీ ఉద్యోగులు మా వాళ్ళే, మా బంధువులు కూడా, ఎందుకమ్మంటే వాళ్ళకి చెప్పారు, మమ్మల్ని భయపెట్టారన్న, మా ఉద్యోగాలు పోతాయి, ఇప్పుడే అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, దీన్ని 7 ఏళ్ళు 8 ఏళ్ళు కట్టాలి, ఇంకా పొరపాటున అపార్ట్మెంట్ ఇప్పుడు అపార్ట్మెంట్కి డబ్బులు కట్టలేకపోతే అన్యాయం అయిపోతాం కదా, ఉద్యోగం కూడా పోతే మేము ఎట్లా బతకాలి అన్న భయంతో ఓటీ లేదని చెప్పారు. నేను ఇప్పుడు చెప్తున్నా, మిడిల్ క్లాస్ ప్రజల్లో భయం ఉంటుంది కదా. నేను ఇప్పుడు చెప్తున్నా, మీరు భయపడద్దు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఎప్పుడు హైదరాబాద్లో ఎవరికి, ఏ సెటిలర్కి, ఎవరికి అన్యాయం వచ్చినా మీరు భయపడద్దు. ఒక ఏవేటివ్ ఫోన్ కాల్, మీ సమస్యను తీరుస్తారు వచ్చి, అంతే. ఏదో ఇప్పుడు గెలిచిన వాళ్ళలో, సిటీలో గెలిచిన వాళ్ళలో కూడా 3-4 పేర్లు వినపడుతున్నాయి, దూకేస్తారని. అయ్యని నాకు తెలియదు అన్న, దూకితే నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? నాకు తెలియదు భయ్యా, నాకు తెలియదు. నేనంతా రేవంత్ అన్నారు రాజకీయం చేస్తావు, మామూలుగా రాజకీయాలు చేసే వాళ్ళకంటే ఎక్కువ రాజకీయం చేస్తాను. నా కోరిక, నా డ్రీమ్ ఇది. ఈ 5 ఏళ్ళు ఎప్పుడు అయిపోతారా, ఎప్పుడు కాంగ్రెస్ వస్తానే ఎదురు చూశాను, వచ్చింది అంతే. ఓకే, ఇప్పుడు వచ్చిన దాన్ని మినిమం 10 ఏళ్ళు, మాక్సిమం 20 ఏళ్ళు ఎట్ట పరిపాలించాలి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్లు కాలు పెట్టి లాగేస్తా ఉంటారు కదా. ఆ రోజులు పోయినాయి అన్న, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు వచ్చాడు రేవంత్ రెడ్డి గారు అంటే మన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు జనతాదళ్లో ఉండి పెద్ద నాయకుడిగా ఉండి వచ్చి ముఖ్యమంత్రి, రెండోసారి ఒకేసారి ముఖ్యమంత్రి మళ్ళీ ఆయనే చేశారు. ఇప్పుడు లాస్ట్ టైం ఉదాహరణ డీకే శివకుమార్ పెట్టి అదే ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్లో మేము గెలిచుంటే, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఉత్తమ్ అన్న చాలా మంచి నాయకుడు, గెలిచుంటే ఉత్తమ్ అనే సీఎం. అవును, అందులో తేడా ఏముంది? ఉత్తమ్ అన్న మొన్న చేసి మేము మిస్ అయ్యాం, 20 సీట్లకు పరిమితం అయ్యాం. ఆవిడ మేము కరెక్ట్గా జనంలోకి వెళ్ళలేకపోయాం. ఆవిడ వాళ్ళు మేము అభివృద్ధి ఇప్పుడే ఎట్ట పువ్వు ఎత్తుంది, ఈ పువ్వు కోసుకో ముందు ఆగమైపోద్ది, ఎండిపోద్ది, రకరకాలు ఈ గులాబీ ఎండిపోతే అయ్యో 5 ఏళ్ల శిశువు, నేను పోరాడి కారాడి ఆరాడి కేరాడి ఏదైతే తెచ్చాను దీన్ని అని రకరకాలు చెప్పేటడికి పాపం జనం ఇప్పుడు ఈ 5 ఏళ్ల తర్వాత జనం 5 యుగాలుగా గడిచినాయి కాబట్టి ఇప్పుడు వేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో వచ్చాం కాబట్టి ఆయన ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ, 100 సంవత్సరాలు 100 చరిత్ర ఉన్న పార్టీ. రకరకాల వస్తుంటారు, దాన్ని ఎప్పుడైనా చేస్తుంటారు. ఎవరిని? మల్లికార్జున ఖార్గే గారు ఒక దళిత నాయకుడు, కర్ణాటక నుంచి వచ్చాడు, ఆయన జాతీయ నాయకుడు. ఒక చిన్న మైనారిటీ అయిన మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ల పాటు భారతదేశ ప్రధాని. ఏం సార్, ప్రధాని ఏమని చెప్పండి, ఇక్కడ ఎవరైనా అవుతారు కాంగ్రెస్ పార్టీలో. సరే, ఒకసారి క్యాబినెట్కి సంబంధించి తెలంగాణ క్యాబినెట్లో ఎవరుండే అవకాశం ఉంది, లిస్ట్ ఏమన్నా ప్రిపేర్ అయిందా, రేపు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి లైన్లో ఉన్నారు, శ్రీహరితో మాట్లాడదాం. శ్రీహరి, క్యాబినెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి? వెంకటకృష్ణ గారు, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డితో పాటుగా క్యాబినెట్ లో మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటువంటి ఆహ్వాన పత్రిక మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా కూడా ఈవెన్ స్క్రీన్ పైన. సో ప్రభుత్వం అఫిషియల్ గా కూడా ఏదైతే ప్రోటోకాల్ విభాగం దీనికి సంబంధించి కూడా రిలీజ్ చేసింది. ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి అలానే మంత్రివర్గం కూడా దీంట్లో ఉంటుందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేశారు. దీనికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రిక. సో ఈ ఆహ్వాన పత్రిక ప్రకారం చూసినప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో పాటుగా క్యాబినెట్ లో ఉన్నటువంటి వారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది మాత్రం మనకు అర్థమవుతోంది. అయితే ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారు, అందులో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. అయితే మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలికినటువంటి దీన్ని కూడా మనం స్పష్టంగా చూడొచ్చు స్క్రీన్ పైన. సో ఈ రకంగా మనం చూసినప్పుడు ప్రధానంగా ఇప్పటి వరకు చూస్తే ఏదైనా ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారికంగా దీనికి సంబంధించినటువంటి ఆహ్వానాలను కూడా ఇప్పటికే ఎవరికైతే పంపాలో వారికి సంబంధించినటువంటి ప్రముఖులకు కావచ్చు, లేదా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేదా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి సూచనల ప్రకారం కావచ్చు ఆహ్వానాలన్నీ కూడా పంపిస్తున్నారు. సో ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం జరగబోతోంది. సో ఈ ప్రమాణ స్వీకారంలో ముఖ్యమంత్రితో పాటుగా క్యాబినెట్ సంబంధించినటువంటి మంత్రులు కూడా కొంతమంది ఉండబోతున్నారు. నెంబర్కి సంబంధించిన విషయం పైన ఇంకా అంటే దీనికి సంబంధించినటువంటి ఒక విషయం పైన ఇప్పటికే ఆయన ఢిల్లీ నుంచి కూడా రేవంత్ రెడ్డి బయలుదేరినటువంటి పరిస్థితి. ఆయనతో పాటుగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎంతమంది చేస్తున్నారు అనేది ఇంకా క్లారిటీ రాలేదా? అంటే స్పష్టంగా చెప్పాలంటే దీనిపైన ఒక నెంబర్ అనే విషయం పైన ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో 9-11 నుంచి 11 మంది ఉండే అవకాశం ఉంది అనేటువంటిది మనకు తెలుస్తోంది ముఖ్యమంత్రితో పాటుగా. సో దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా చెప్పాల్సి ఉంది. సో అయితే దీనికి అంటే ఇప్పటికే కొంతమందికి ఎవరైతే ఖచ్చితంగా క్యాబినెట్ లో ఉండబోతున్నారో వారికి ఇప్పటికే ఒక ఇండికేషన్ ఇచ్చారు. మిగిలినటువంటి వారిని కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కొంత ఢిల్లీ పెద్దలతో ఉన్నటువంటి సంబంధాలు, సీనియర్లు, అలానే వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వీటన్నిటినీ కూడా బేరీజ్ వేసుకోవాలి. దాంతోపాటుగా తెలంగాణ సమాజం మెచ్చేలా, తెలంగాణ సమాజం గతంలో ఏ రకమైనటువంటి క్యాబినెట్ ఉండాలో వారిని ఆశించిన విధంగా కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ఉండాలి అనేది మాత్రం ఖచ్చితంగా భావిస్తున్నారు. ఆ ప్రక్రియలోనే సామాజిక ఏదైతే సమతుల్యం కూడా పాటించబోతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో చూసుకున్నప్పుడు సామాజిక పరమైనటువంటి సమీకరణలే కాకుండా మహిళలకు కూడా పెద్దపీట వేయబోతున్నారు. ఖచ్చితంగా 2 లేకపోతే 3 ఎంతమంది ఉండబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే మనకు రాబోతోంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసినప్పుడు గతంలో 10 ఉమ్మడి జిల్లాలు, ఇప్పుడు 33 జిల్లాలు. అయితే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా ఈ దఫా క్యాబినెట్ కూర్పు అయితే ఉండబోతోంది. ఎందుకంటే ముఖ్యమంత్రితో సహా 18 మంది మంత్రివర్గంలో ఉండబోతున్నారు. సో ఖచ్చితంగా 18 మందికి సంబంధించినటువంటి కూర్పు దీంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లోనే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఇటు హైదరాబాద్ కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించినటువంటి వారు, ఇక జిల్లాలకు సంబంధించినటువంటి వారు ప్రకారం కూడా క్యాబినెట్ లో ఉండబోతున్నారు. సో ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా కూడా మనం చూసినప్పుడు దక్షిణ తెలంగాణ నుంచి స్థానాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రజలు కూడా పట్టం కట్టారు. కొన్ని జిల్లాలు స్వీప్ అయినటువంటి 1 స్థానం 2 స్థానాలు మినహా స్వీప్ అయినటువంటి జిల్లాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని ప్రాతిపదికగా తీసుకుని క్యాబినెట్ కూర్పు అయితే ఉండబోతోంది. ఇప్పటికే కొంతమందికి అంటే ఒక సంకేతాలు అయితే కూడా ఖచ్చితంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినప్పుడు ఈసారి క్యాబినెట్ లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, వెలమ, కమ్మ, రెడ్డి, అలానే బ్రాహ్మణ వీరందరికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం కూడా ఉండే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఈ కులాలకు సంబంధించినటువంటి వారు కూడా క్యాబినెట్ లో ఉండే అవకాశం మాత్రం చాలా క్లియర్ గా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇండికేషన్ కూడా మనకు అర్థమవుతోంది. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తనకు ఏ టీం అయితే బాగుంటుంది, ఏ టీంతో బాగా ముందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయొచ్చు, ప్రజలకు ఏం కావాలో చేయొచ్చు అనే విషయాన్న సీనియర్లు కావచ్చు, అలానే కొత్తగా వచ్చినటువంటి వారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ లాయల్గా ఉన్నటువంటి వారు కావచ్చు, పోటీ చేసిన వారు కావచ్చు, పోటీ చేయకపోయిన అవకాశం లేక పోటీ చేయకపోయిన వారు కావచ్చు, ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వారు కావచ్చు, ఓడిపోయినటువంటి వారు కావచ్చు, ముఖ్యంగా ఒక మంచి టీం ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అధిష్టానం కూడా ఇందుకు అనుగుణంగానే ప్రాధాన్యం ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తోంది. దాంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వబోతోంది. ఇక మనం సామాజిక వర్గాల సమీకరణ ప్రకారం చూస్తే ఎస్టీ
సంబంధించినటువంటి విషయంకి వస్తే ఖచ్చితంగా సీతక్క అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా మనకు అర్థమవుతోంది విక గారు. ముఖ్యంగా ఎందుకంటే ఆమె మొదటి నుంచి కూడా పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా లాయల్గా పనిచేస్తోంది, పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తోంది. దాంతోపాటుగా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆమె ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, కుటుంబ సభ్యురాల్లాగా ఉన్నటువంటి పరిస్థితి. వీరితో పాటుగా ఎస్టీ సంబంధించినటువంటి ఒకరికి అవకాశం ఇచ్చినప్పుడు ఆమె ఖచ్చితంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా మహిళా కోటా కూడా చూసినప్పుడు మహిళల్లో కూడా ప్రాధాన్యత వస్తుంది. మహిళా విభాగంలో చూసినప్పుడు కొండా సురేఖ కూడా ప్రధానంగా పేరు వినిపిస్తోంది, ఆమెకు కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇక ఉత్తమ్ దంపతుల విషయానికి వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డా లేకపోతే ఉత్తమ్ పద్మావతి ఎవరుంటారనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సో అధిష్టానం కూడా దృష్టికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడం, తన ప్రాధాన్యత గురించి కూడా మాట్లాడినటువంటి విషయంలో ఖచ్చితంగా వారు అవకాశం ఇస్తే ఒక 3 మహిళలు అవుతారు, లేకపోతే 2 మహిళలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఎస్సీకి సంబంధించిన విభాగానికి వస్తే బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్గా ఉన్నారు, ఖచ్చితంగా పార్టీ కోసం ఆయన పనిచేసినటువంటి వ్యక్తి, ఆయనకు ప్రాధాన్యం కలిగినటువంటి పోస్టు డిప్యూటీ సీఎం పదవి వచ్చే అవకాశం ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సో ఇక దామోదర్ రాజనరసింహ సీనియర్ నాయకుడు, గతంలో కూడా డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి వారికి కూడా అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే వీరితో పాటుగా గడ్డం బ్రదర్స్ ఎవరైతే వివేక్ కావచ్చు, వినోద్ కావచ్చు, వీరిలో ఒకరికి అవకాశం ఉంటుందనేటువంటి చర్చ ఉంది. వీరితో పాటుగా టికెట్ త్యాగం చేసినటువంటి అద్దంకి దయాకర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది, వారికి కూడా అవకాశం ఇస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది, కాబట్టి వారి పేరు ఉంటుందా. ఇక మనం చూసినప్పుడు డాక్టర్ వంశీకృష్ణ కూడా అచ్చంపేట నుంచి గెలిచినటువంటి వ్యక్తి, వారు కూడా సీనియర్గా ఉన్నటువంటి పరిస్థితి, కాబట్టి చూడాల్సి. ఇక ఈ రకంగా చూసినప్పుడు ఎస్టీ విభాగంలో సీతక్కన్ గురించి మనం చర్చించుకున్నాం, ఇక బలరాం నాయక్ కూడా అవకాశం ఇస్తారనేటువంటి ఒక చర్చ అయితే ఉంది, ఎవరికి అవకాశం ఉంటుందో కూడా మనం చూడాలి. ఇక బీసీ వర్గానికి వస్తే చాలా మంది బీసీలు ఉన్నారు, వీరిలో పొన్నం ప్రభాకర్ బాలు నాయక్ పేరు కూడా ఉంది. ఎస్, అదే మీరు బలరాం నాయక్ అన్నారు, ఎస్ ఎస్ అంటే ఆయన పోటీ చేయకపోయినప్పుడు అవకాశం లేనప్పటికీ కూడా కొంతమందికి ఎవరైతే పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి కూడా ఈ అవకాశం ఇవ్వాలి అనేటువంటిది వచ్చినప్పుడు అద్దం దయాకర్ కావచ్చు, బలరాం నాయక్ ఇలాంటి వారు కూడా ముఖ్యులు ఉన్నారు, వారితో పాటుగా బాలు నాయక్ ఇలాంటి వాళ్ళు సీనియర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక బీసీ విషయానికి వస్తే పొన్నం ప్రభాకర్ మీకు కూడా తెలుసు, ఆయన పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు, పార్టీ సంబంధించి కొంత ఢిల్లీ పెద్దలతో కావచ్చు, ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి సంబంధాలు వారికి కలిసి వచ్చేటువంటి అంశం. ఇక కొండా సురేఖ ఎలానో మహిళా కోటాలో కూడా వస్తుంది, వీరితో పాటుగా ఆది శ్రీనివాస్ కావచ్చు, మరికొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి, శంకర్ పేర్లు, వీళ్ళందరూ కూడా చూడాలి. దీనన్నింటినీ అనేక సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని బీసీ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక మైనార్టీ విషయానికి వస్తే షబ్బీర్ అలీ, ఈయన పార్టీలో పనిచేస్తున్నాడు, అటు రేవంత్ రెడ్డితో పాటు కలిసి జర్నీ చేస్తున్నారు. ఇలానే ఇక వెలమ సామాజిక వర్గానికి సంబంధించి జూపల్లి కృష్ణారావు కావచ్చు, ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చూసినప్పుడు అటు కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటుగా మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక బ్రాహ్మణ సమాజ వర్గానికి చూసినప్పుడు శ్రీధర్ బాబు మంత్రి లేకపోతే స్పీకరా, వీటిలో ఏదో ఒక అవకాశం ఉంటుందనేటువంటి ఒక చర్చ అయితే ఉంది. ఈ రకంగా అన్ని కులాలకు అందరికీ కూడా సమతుల్యం పాటించే విధంగా ఈ కూర్పు జరిగే పరిస్థితి ఉంది. వీరిలో కొంతమంది మాత్రం ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డితో కలిసి ప్రమాణం స్వీకారం చేసే. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. గణేష్ గారు, మీరు అన్న ఇంటర్వ్యూలు చూపినా చూపించండి సార్, చూపించాలి, ఎందుకంటే అప్పుడు అందరం రిపోర్ట్ చేసాం కదా. రేవంత్ రెడ్డి గారిని అప్పుడు ఓటుకు నోటు కేసులో ఏసీబీ పోలీసులు, సిఐడి పోలీసులు అరెస్ట్ చేసినప్పటి, జైలుకి తరలిస్తున్నప్పటి దృష్ట్యా, అలాగే జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు కూడా ఆయన సవాల్ చేశాడు. సో ఆ 2 వీడియోస్ ఒకసారి ప్లే చేయండి. ఈ సన్నాసులందరూ ఆ తాగుబోతోని పక్కన చేరి ఆ తాగుబోతో చెప్పిన దానికి సయ్యని తమ్మేల పోతారు. దీంట్లో ఒక్కడన్నా పాత చెప్పుతో సమానం ఉన్నాడా? గిలాసలు మోసే సన్నాసులు, సోడా కలిపే బద్మాసులు ఈ రోజు రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు. రేవంత్ రెడ్డిని జైలుకు తోలుతారంట.
నిజంగానే నీకు సిగ్గుంటే, నిజంగానే నీకు శరం ఉంటే, నిజంగానే నువ్వు మనిషివైతే అప్పుడు చెప్పు. అది ఇంటర్వెల్ నాది, అక్కడ ఇంటర్వెల్ ఇప్పుడే మొదలైంది అనేస్తా. అప్పుడు అక్కడ ఇప్పుడే మొదలైంది ఇంటర్వెల్, బ్లాక్ పీరియడ్ ఇప్పుడే మొదలైంది, తొడగొట్టింది ఇప్పుడే మొదలైంది ఇంటర్వెల్. ఏం దిగుతా సీను, మా హీరో ఎవరో కానీ చరిత్రలో ఉండిపోయి సినిమా తీస్తా. ఇది క్లైమాక్స్ ఏంటంటే ఎల్బీ స్టేడియం సీఎంగా ప్రమాణ స్వీకరించాడు. అబ్బబ్బో బద్దలైపోద్ది సినిమా. అసలు నీ దేవుడు నీ దేవరా పవన్ కళ్యాణ్ గారు కదా, ఆయనతో తీయొచ్చుగా. రేవంత్ అన్న కూడా, రేవంత్ అన్న కూడా మాస్ లీడర్ ఇవ్వాలా. అవును, అంటే రేవంత్ అన్న ఒరిజినల్ కథ, ఏ సపోర్ట్ లేకుండా, ఏ కథ, ఎవరు సపోర్ట్ లేకుండా ఒక మామూలు కుర్రాడు, ఒక చిన్న కుర్రాడు, లవ్ స్టోరీ. ఆయన జీవితంలో అసలు అన్నీ ఉన్నాయి కదా, ఇక ఒక సినిమాకు ఉండాల్సిన అన్నీ ఉన్నాయిగా. అందుకని ఆయన సినిమా పవన్ కళ్యాణ్ గారికి సెట్ అవుదేమో. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద నాయకుడు, ఈరోజు ఆయన స్థాయి దాటిపోయారు. ఆయన వేరే మంచి హీరోని పెట్టి చేద్దాం, తప్పకుండా చేద్దాం. అయితే మీరు ఇందాక గ్రేటర్ హైదరాబాద్లో అక్కడ ఇక్కడ రాని వాళ్ళ మీద మాట్లాడుకున్నాం కదా. మీ దేవుడు కూడా 8 మంది 8 సీట్లలో పోటీ చేశాడు, ఒక్కటి కూడా రాలేదు, ఒక డిపాజిట్ కూడా ఒక్కటే వచ్చింది. నవ్వట్లేదు నాకు వచ్చేది బాధ. నవ్వలేదు స్వామి, సహజంగానే ఈ సబ్జెక్ట్ వస్తున్నప్పుడు నవ్వు వస్తుంది ఎవరికైనా. కానీ ఎందుకు అంత దారుణంగా ఇదైంది? నేను మాట్లాడలేను ఆ విషయాలు, ప్లీజ్ ప్లీజ్ క్షమించండి. క్షమించేది ఏముందిలే, మాట్లాడలేను. బాధ ఉండొచ్చు, నాకు సబ్జెక్ట్ ఉండకు దాని మీద. నేను ఈరోజు కూడా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని ఒక పెద్ద హోదాలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా, మనస్ఫూర్తిగా అనుకోండి. ఎందుకంటే నా జీవితంలో నాకు ఎవరన్నా మంచిగా ఇస్తేనే మర్చిపోను. ఆయన నాకు లైఫ్ ఇచ్చాడు. నా పార్టీ వేరు, నేను వేరు, ఆయన దారి వేరు, ఆయన వేరు. మీకు లైఫ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు 100%. అందరూ బొత్స సత్యనారాయణ గారు అంటారు. బొత్స సత్యనారాయణ గారి దగ్గర నేను ఆయన అనంగ తమ్ముడిలాగా ఉన్నాను. నాకు జీవితాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఇక మీద ఊరు టాపిక్ 20 ఏళ్ళ నుంచి కూడా 7 o'clock బ్లేడ్ 5 ఏళ్ళు అన్నట్టు కూడా 20 ఏళ్ళ పవన్ హీరో అయింది. అయిపోయిన జీవితంలో అన్ని జరుగుతాయి. అడగటం కాదు, ఈ రోజు కూడా బొత్స గారంటే నాకు అచంచలమైన అభిమానం, అచంచలమైన విశ్వాసం, నాకు అచంచలమైన ఎంత ప్రేమ, ఎంతో ప్రేమ నాకు. నాకు మంచి వచ్చినా చెడు వచ్చినా నేను ఫస్ట్ ఆయన ఫోన్ చేసి చెప్తాను, అన్న ఇట్లా ఉందన్నా అంట. ఆయన నాకు ఇవ్వాల్సిన సలహాలు ఇస్తాడు. అంతేగా నా పర్సనల్ విషయంలో వచ్చేరి ఎప్పుడు ఆయన నాకు చెప్పాల. ఆయన గొప్ప, ఆయన బ్యూటీ అది. ఆయన అన్న నేను నా మనసులో మాట, నేను నాకున్నది, నేను ఎల్బీ స్టేడియం కదా, అదేం స్టేడియం అది, మన గచ్చిబౌలి స్టేడియం మాట్లాడినాక కూడా 2 నెలల తర్వాత బొత్స కదా ఆయన టాపిక్ ఎట్లా, నేను ఆ టాపిక్ ఎట్లా, ఆయన చెప్తున్నా అంతే. అట్లాగే నేను ఇప్పుడు మీరు నమ్మండి నమ్మకండి, నాకు ప్రత్యేకంగా చిరంజీవి గారు అన్న, పవన్ కళ్యాణ్ కన్నా నాకు అభిమానం, ఇష్టం. మీకు బాగా నచ్చిన నటుడు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏపీలో బాగా కష్టపడుతున్నారు, సంథింగ్ ఏదో సాధించాలి అని. ఇక్కడ ఇంకొక బాగా నచ్చిన రాజకీయ నాయకుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు రేపు. నేను బాగా నచ్చిందంటే, నేను రేవంత్ రెడ్డి గారిని, ఆయన చరిష్మాని, ఆయన బాగా ఇష్టమైన నాయకుడు. కానీ నేను కాంగ్రెస్ వాదిని. 2004 నుంచి నాకు ఇవాళ ఎల్బీ స్టేడియం పోతే, ఇవాళ నేను 2004లో రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేయి, అంత ముందు రోజు వెళ్ళటం సేమ్ గుర్తొచ్చినాయి. అసలు రాజశేఖర రెడ్డి గారు ఎట్ట ఎంటర్ అయ్యారు, ఆయన నడక, అవన్నీ గుర్తొచ్చినాయి నాకు. అబ్బా అని చాలా అనిపించింది. అది రాజశేఖర రెడ్డి గారిని గుర్తొచ్చింది. అట్లాగే రేవంత్ అన్న చూస్తుంటే, రేవంత్ అన్న డైనమిక్ లీడర్ అండి. అందుకని ఆయన్ని అట్లాంటి వాళ్ళు సమాజానికి అవసరం, రాష్ట్రానికి అవసరం. ఆయన ఒక భద్రత, ఒక భద్రత గల వ్యక్తి, అట్లాంటి ఉండాలని మనం కోరుకుంటాంలో నేను అభిమానిగా మారింది. ఓకే, నేను కాదనట్లా గణేష్ గారు, మీరు వేరే రకంగా దాన్ని తీసుకోవద్దు. రేవంత్ రెడ్డి గారు మీకు చాలా ఇష్టమైన వారు, మీరు పర్టికులర్గా కాంగ్రెస్ వాది. నేను రాకముందు కూడా రేవంత్ అన్న సీఎం అంటే చాలా మంది నాకు అత్యంత సన్నిహితులు ఉంటారు కదా కాంగ్రెస్ లో, నువ్వు అది ఇది అన్నారు. అన్నా ఈసారి క్రికెట్ మ్యాచ్లో ఈ ఎలక్షన్, ఈ మ్యాచ్లో కప్పు కొట్టింది ఆయన సారథ్యం.
ఆయనకి రావటం ధర్మం, న్యాయం. అది దీంట్లో ఇంకో డిబేట్ లేదు, ఇంకోటి ఉండకూడదు. ఇన్ని రోజులు డిస్కషన్ జరగడం కూడా నాకు బాధ అనిపించింది. మరొకడు సీట్లు రంగాలే, సాయంత్రం మీటింగ్ లేదు, ఏం లేదు. అంచేయాలి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మొత్తం అందరికీ సర్ది చెప్పాలి కాబట్టి, అందరిని ఇష్టపడే పార్టీ కాబట్టి, పెద్ద చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి మీటింగ్ పెట్టారు ఆనవాయితీ ప్రకారం. అంతేగాని ఇది వన్ మ్యాన్ షో. కళ్యాణ్ గారిని ఏ రేంజ్ లో చూడాలనుకుంటున్నారు మీరు? నేను ఆంధ్రప్రదేశ్ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి నా కోరిక. ఈ రోజు కూడా తప్పలేదు, నా కోరిక. అసాధ్యం ఏముంది? ఎందుకు కాకూడదు నా కోరిక. అందరూ కొందరు ఎక్కిరిస్తుంటే కూడా నేను దుఃఖపడతా. ఆయన అంటారు ఏందా అనిపిస్తుంది. ఆయన అంటే ఆయన చాలా దగ్గరగా ఆయనతో ఉండి, ఆయనతో ఒక దశాబ్దం కాలం పై, దాదాపు దశాబ్దంన్నర పాటు ఆయన దగ్గరగా ఉండి చూశాను కాబట్టి నాకు తెలుసు. ఆయన చాలా చాలా మంచోడు, చాలా 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 మంచి. ఇంకోసారి చెప్పను పద్దాకలా, నేనంటే నాకు ఏదో రకంగా ఉంటుంది, నేను చెప్పను. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి, ఇందులో దానికి ఇంకోటి లేనేలేదు, అది లేనేదు. ఆయన రోజు అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మరి ఆయన చేసుకునే విధానం బట్టి, ఆయన ముందు విధానం బట్టి అన్ని పెట్టి ఉండాలి అంతే. అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీకు చంద్రబాబు నాయుడు గారు అంటే కూడా విపరీతమైన అభిమానం అని మొన్న చూస్తే అర్థమైంది. అభిమానం అంటే స్టేడియంలో నేను ఇప్పుడు టీడీపీ కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు దేశానికి సేవ చేశారు సార్. ఒక కొన్ని తరాలకి జీవితాన్ని ఒక ఉపాధి బాట వేశారు. ఒక ఐటీ రంగంలో కానీ ఎంతో మంది, కొన్ని కోట్ల మంది విద్యార్థులకి బంగారమైన భవిష్యత్తు ఇచ్చాడు. కాబట్టి చంద్రబాబు గారు నాయుడు అనే ఒక విజనరీ కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వయసులో, ఒక తండ్రి అంత పెద్ద వయసులో ఆయన పెట్టడం అనేది చాలా బాధపడ్డా. చాలా ఆయన నిజంగా జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి అవ్వాల్సిన క్యాండిడేట్ కదండి ఆయన. నిజం చెప్పండి, ఒక భారతదేశాన్ని శాసించిన వ్యక్తి, భారతదేశాన్ని ప్రధాని అవుతాడు అనుకున్న వ్యక్తి ఆయన్ని తీసుకొచ్చి మనం ఎట్టబడితే అట్ట చేయటం, ఆల్మోస్ట్ తండ్రి వయసు ఆయనది, అంతే కదండి. అంత పెద్ద ఆయన సలహాలు తీసుకొని ముందుకెళ్లాల్సింది పోయి ఆయన్ని ఇరికిచ్చి చిన్న జైల్లో పెట్టి, రూమ్లో పెట్టి, ఏసీ లేకుండా, ఆయనకి ఏసీ అడగటానికి కూడా కోర్టుల ద్వారా చెప్పించుకోవాలని పరిస్థితి. అంటే ఇంతకంటే రాక్షసత్వం ఉంటుంది, అవునా కదా? ఒక మనిషికి తప్పు జైల్లో పెట్టావు, ఆయన ఫెసిలిటీస్, ఆయన వయసు రీత్యా, ఆయన ఆరోగ్య రీత్యా, ఆయన జీవితం రీత్యా పాపం ఆయనకి ఇవ్వాలి కదా. ఏసీ లేకుండా దోమల ఏంది ఎన్ని రాజకీయాలు, బాధ అనిపించింది. అంతవరకు ఓకే అది. కానీ ఇప్పుడు అక్కడ లోకేష్ ఎమర్జ్ అవుతున్నారు కదా, లోకేష్ ఎమర్జ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ లీడర్షిప్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ముఖ్యమంత్రిగా. అంటే మరి నేను తప్పుగా అనుకోనంటే మీకు మాట చెప్తా. నేనెందుకు కాదు కాదు అంటే ప్రేక్షకులు కూడా తప్పుగా అనుకోరు, నా మనసులో ట్విట్టర్లో బండ్లా గణేష్ అది గణేష్ ఇది ట్విట్టర్లో అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం, నేను పర్సనల్గా నేనైతే లోకేష్ గారు అచంచలమైన నాయకుడు అవుతాడు భవిష్యత్తులో. ఎందుకంటే పాదయాత్ర మొదలు పెట్టక ముందు అయితే నాకు మా ఊళ్ళో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, చంద్రబాబు నాయుడు గారి కొడుకుని ఎవరైనా ఏ తండ్రి కొడుకుని ప్రమోట్ చేసుకోవటంలో ధర్మం ఉంది, న్యాయం ఉంది. నేను నా కొడుకుని ప్రమోట్ చేసుకుంటే పక్కాడు కొడుకు నేను ప్రమోట్ చేయనుగా అని ఉంది. ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన నడిచిన విధానం, ఆయన పరిణితి చెందిన విధానం, ముఖ్యంగా ఆయన మాట్లాడే విధానం నేర్చుకున్నాడు. ఎవరైనా నేర్చుకుంటే వస్తుంది, తెలివితో కొందరు నేర్చుకున్నాడు. ప్లస్ ఎన్ని రోజులు, 52 రోజులు చంద్రబాబు గారు ఉంది జైల్లో, 53 రోజులు లోకేష్ గారు వాళ్ళ నాన్న జైల్లో ఉన్నప్పుడు ప్రవర్తించిన తీరు అద్భుతం. ఆయన చేసుకున్న ప్లానింగ్, ఆయన మాట్లాడుకునే విధానం. నేను ఢిల్లీ పోయి కలిసా. అంటే చంద్రబాబు గారికి బెయిల్ రావాలి, తట్టుకోలేకపోయి, ఎందుకో భలే దుఃఖం వచ్చింది. పెద్ద ఆయన కదా, జాతి పెద్ద కదా, ఏం పరిగెత్తు ఢిల్లీ వెళ్ళేవాడిని రోజు ఫాలో చేశా. లోకేష్ బాబు దగ్గర కూర్చుంటే ఆ రోజు ఆయన మాట్లాడే వాళ్ళ నాయకులతో మాట్లాడే విధానం కానీ అవన్నీ చూసి నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో నేనుంటే, 74 ఏళ్ల వయసులో నేనుండి, నా కొడుకు లోకేష్ బాబులాగా నా కొడుకు ఉంటే నేనేం చేస్తాను తెలుసా? అరే పండు, నువ్వు పని చేయరా, నేను కూర్చొని చెప్తారా బంగారం, పలానా దగ్గరికి వెళ్ళు, పలానా వెంకటకృష్ణ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మాట్లాడుకొని ఇట్లా చేసుకో, మనం ఈ దేశాన్ని ఇట్లా చేద్దాం, నాకు పదవద్దు. అది ఆయన పేరేంది, మన యూపీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అప్పుడు మంచి ఉన్నంగా కొడుకుని యంగెస్ట్గా సీఎం చేసి వెనకుండా నడిపించాడు. ఈ రోజు జాతీయ నాయకుడు అఖిలేష్ యాదవ్ జాతీయ నాయకుడు. ఎందుకని? కరెక్ట్గా తండ్రి గైడెన్స్ కరెక్ట్గా కాయ మగ్గినప్పుడే కొసేయాలండి.
ఎక్కువ మగ్గినా తినలేము, తక్కువ మగ్గితే కొరకలేము. అవును. తక్కువగా మగ్గిన కొరకలేము, ఎక్కువ మగ్గితే తినబుద్ధి కాదు. కరెక్ట్ పండు ఉన్నప్పుడు కోసి జనానికి ఇచ్చేయాలి. ఇప్పుడు కరెక్ట్ పండాడు లోకేష్ బాబు. నాకైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు ఆయన ప్లేస్ ఎదరకుండా నేను రిలాక్స్ అయిపోయి వెనక నైపోయి 40 ఏళ్ళు రాజకీయంగా సేవ చేశారు, అద్భుతం చేశారు, రాష్ట్రాన్ని బాగా చేశారు, జనం ఓడిచ్చారు. ఇప్పుడు మీకు 74 ఏళ్ళు 75 ఏళ్ళ వయసు, మళ్ళీ మీరు ముఖ్యమైతే 80 ఏళ్ళు వస్తాయి. ఆరోగ్యరీత్యా వయసు రీత్యా మీరు మనస్ఫూర్తిగా మీరు చాలా రోజులు 100 నుండి 100 ఏళ్ళు ఉండాలని కోరుకునేవాడిని నేను. ఎందుకంటే మీ సలహాలు, మీ ఆలోచనలు, మీ బ్రెయిన్ తెలుగు ప్రజలకు అవసరం. తెలుగు ప్రజలకు అవసరం నేను ఫీల్ ఇది నా అభిప్రాయం. సుమా నువ్వు రేపు పొద్దున్న దాన్ని వ్యవహారం చేసి కాంట్రవర్సీ ఆయన 100 ఏళ్ళు బతికి ఆయన ఇచ్చి లోకేష్ బాబు మార్కెట్లో ఆయన కష్టపడుతున్నాడు, బ్రహ్మాండం కష్టపడతాడు. నేను ఢిల్లీ పోయిన రోజు రేపు పొద్దున పాదయాత్ర మొదలు పెడుతున్నానంటే బాబు రేపు పొద్దున మీరు పాదయాత్రకి వెళ్తారు, ఇక్కడ నాన్న పనులు ఏంటి అదేంటి ఇదంటే అన్నీ అసలు పరిణితి చెందిన రాజకీయ అద్భుతమైన నాయకుడు. మాట తీరు కానీ, ప్రవర్తన కానీ, హౌ టు డీల్ ఇష్యూస్, హౌ టు డీల్ ప్రాబ్లమ్స్, జనానికి ఎట్లకెళ్ళాలి. చంద్రబాబు గారు కానీ, లోకేశ్వర్ గారు, భువనేశ్వర్ గారు కానీ లోకేష్ గారి గురించి ఆలోచించే పని లేదు. వాళ్ళు జనంలోకి మంచి వెళ్ళిచ్చారు. ఆయన డెఫినెట్గా నేను చెప్తున్నా, మరి అలా నాన్న చేస్తాడో చేయడో తెలియదు కానీ లోకేష్ బాబు గారు రేవంత్ అన్నది ఎల్బీ స్టోర్లో చూస్తున్నాం కదా, అట్లాగే అమరావతిలో ఆయన చూస్తాం. అది మీ అభిప్రాయం, చూస్తామని నా అభిప్రాయం. ఇప్పుడు కూడా చెప్తున్నా, చంద్రబాబు గారు మీకు ఇది వస్తే మాత్రం మీకు కోపం వస్తే నన్ను క్షమించండి, మీ కోపం రాకపోతే మాత్రం నేను చెప్పింది ఫాలో అవ్వండి సార్. అంతేగా. కానీ ప్రజలు అంటే లోకేష్ తక్కువ అని ఎవరు అనరు, నేను అన్ను, మీరు అనరు, ఎవరు అనరు. కానీ ప్రజలు ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఒపీనియన్ ఎలా ఉందంటే ఒక్క ఛాన్స్ అని అంటే మనం మోసపోయి చేసాం, చంద్రబాబే కావాలి మళ్ళీ అని ప్రచారం అలాగే జరుగుతుంది, ప్రజల్లో అభిప్రాయం అలాగే ఉంది కదా. ఇప్పుడు మరి మీరు అన్నట్టు లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలి, చంద్రబాబు వెనక్కుని నడిపించాలి తన మేధస్సుతో అని మీరు అన్నట్టు అనుకుంటే జనం ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఏమంటే ఎందుకు రియాక్ట్ అవుతారు సార్? ఆయన వెనకాల చంద్రబాబు గారు ఆ గైడెన్స్ ఉంటుందిగా. పెద్ద ఆయన ఉంటాడు కూర్చొని, తప్పు చేస్తే ఊరుకుంటాడు ఆయన. ఎందుకు ఊరుకుంటాడు? పెద్ద ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు తప్పు చేస్తే ఆయన కూడా ఒక ప్రజల కోసం ఉన్నాడు కదా. డిస్కషన్లో ఏదో ఒక పెద్ద అనుకొని ఒక హుందాగా కూర్చొని ఆయనతో డిస్కస్ చేసి మన ఆఖరికి ఏంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరగాలని, అంతేనా ఇంకేముందా? అంతే. అమరావతి బాగుండాలి, బాగుపడాలి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం 5 ఏళ్ళు దెబ్బతింది, బాగుపడాలి, అంతేగా. మీరు ఇంకా అంతే బాగుపడాలంటే చాలా కష్టపడాలి, చాలా కష్టం. 24 గంటలు పనిచేయాలి. 24 గంటలు పనిచేయాలంటే ఈ గత 2 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి గారు పనిచేశాడు చూడండి. పరిగెత్తాడు, వానలో తెడిచాడు, ఎండలో పరిగెత్తాడు, అసలు రోజుకి 20 గంటలు పనిచేశాడు. అట్లా పనిచేయాలి. పెద్ద ఆయన వయసు రీత్యా ఆయన్ని బాడీని అంత కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు, నా పర్సనల్ అభిప్రాయం. ఆయన్ని కూర్చోబెట్టి ఆరోగ్యంగా పెట్టి ఆయన బ్రెయిన్ కష్టపెట్టండి, ఆయన బాడీ. ఆయన పాపం మన హాస్పిటల్లో ఎంత ఇబ్బంది పడ్డాడు, జైల్లో ఉండి ఎంత ఇబ్బంది పడ్డాడు చెప్పండి పాపం, ఎంత ఇబ్బంది. అంతే ఆయన అని నా అభిప్రాయం. ఏపీ ప్రజల థింకింగ్ తెలంగాణ ప్రజల థింకింగ్ లాగా వీళ్ళకి తేడా అయిందంటే చెప్పమంటారు సార్? ఇక్కడ వాళ్ళు ఆకలితో ఉంటారు కానీ ఆత్మాభిమానం చంపుకోరు. ఎవరన్నా కదే తిన్నావరా, ఇప్పుడే తినొచ్చినారా, మొత్తం బిర్యానీ తినొచ్చినారా అంటాడు. నా ఫ్రెండ్ ఉన్నాడు శ్రీనివాస్, వాళ్ళు అంటే వాడు చాలా ఇబ్బందులు ఉన్నా కానీ వాడు ఎప్పుడు ఆత్మహత్య. మన వాళ్ళు పరిస్థితులు, నేను ఏమైపోతానా, నా భార్య ఏమైపోద్దా, నా పిల్లలు ఏమైపోతారా, అట్లా ఆలోచిస్తారు ఆంధ్ర వాళ్ళు. ఇన్స్టాల్మెంట్ ఎట్ట కట్టాలి, ఎవరు భయపెట్టారో, ఈ నెల ఈ బ్యాంక్ ఇది శాలరీ రాకపోతే ఇంటి ఇన్స్టాల్మెంట్ ఎట్ట కట్టాలి, కార్ కిస్తీ ఎట్ట కట్టాలి, ఈ ఆలోచించుకొని బతుకుతారు. ఇక్కడ వాళ్ళు పోరాట యోధులండి, తెలంగాణ ప్రజలు పోరాట యోధులు. అదే నేను అనేది, తెలంగాణ ప్రజల చేతులు ఏదైనా చేయొచ్చు ఇక్కడ, ఏదైనా సాధించవచ్చు. దానికి ఉదాహరణ ఆంధ్ర ప్రజలకి ఒక్క నిమిషం. హలో ఆంధ్ర ప్రజలకి వాళ్ళది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను నాది, నా సంపాదన, నా ఆస్తి ఇలా ఉంటుంది. ఉదాహరణకు చూడండి, అమరావతి రాజధానిగా కడితే కృష్ణా గుంటూరు జిల్లాలో సీట్లు రాలా టీడీపీకి. మరి అలాంటి చోట్ల
మీరేమో చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను అందుకని వాళ్ళ జోలికి వెళ్ళను. అందుకనే నాకు తెలుసు వాళ్ళ చమత్కారాలు. అమ్మో 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 అమ్మో. ఇప్పుడు ఎలా ఉంటుంది కాంబినేషన్? ఎలా ఉంది జనసేన టీడీపీ కాంబినేషన్? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బాగా చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. కలిసారా ఈ మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు? కలవలేదండి, కలవలేదు. నేను కాంగ్రెస్ పార్టీలో బిజీ కలవలా. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను కలిసి నేను కలవలేదు. ఎందుకు అబద్ధం చెప్పాలి? కలిచాను, నిన్నేం మాట్లాడాను, మెసేజ్ ఇచ్చుకున్నాం, హాయ్ హాయ్ చెప్పుకున్నాం. ఎందుకు నేను ఛానల్ 1 ఇయర్ నుంచి హీరో గారిని కలవలేదు. ఫ్రీక్వెంట్ కలుస్తారు కదా? ఇవన్నీ నేను వేరే మైండ్లో ఉన్నానండి. నాకు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి 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 అని కనపడ్డ దేవుడికి, కనపడ్డ మనిషికి, ప్రతి ఒక్కరిని ఒకటే రిక్వెస్టింగ్ పెట్టాయి. ఈసారి కాంగ్రెస్ కోటేయండి, కాంగ్రెస్ని గెలిపించండి. ఏం కృషి చేశారు మీ సైడ్ నుంచి? నేను అన్ని నేను ఎంత చేశాను, నేనేం పని చేశానో చెప్పుకోవడం కరెక్ట్ కాదు. అంటే కాదు సార్, నేనేం పని చేశానో చెప్పుకోవడం కరెక్ట్ కాదు. మా పెద్దలకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ అన్న గారికి తెలుసు, అందరికీ తెలుసు నేనేం చేశాను. ఏపీలో కూడా తీసుకురావచ్చు కాంగ్రెస్ అధికారంలోకి. రేవంత్ రెడ్డి గారు లాంటి అక్కడ వస్తే రావచ్చు. అక్కడ ఒక రేవంత్ రెడ్డి పుట్టాలంటే కష్టం. లేరా? ఏమంటారు సార్? వాస్తవాలు మాట్లాడితే ఉంటాయి. రేపు పొద్దున మీరు నన్ను ఏదో కాదు వ్యవహారం చేయబాకండి. వాస్తవం ఒక నిప్పు కణిక రావాలి, ఒక విప్లవ కాడు రావాలి, ఒక అల్లూరి సీతారావు ఇంట్లో రావాలి. వాళ్ళు చెప్పింది ప్రత్యేక హోదా ఇస్తానని, అరుగు విడపెట్టి ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్టు ప్రత్యేక హోదా అన్నారు, అన్నారు. అవన్నీ చెప్పి పెట్టుకొని చేసుకుని మంచి నాయకుడు పెడితే కొడతాం ఛాన్స్ ఉంది. తప్పే ఉంది సార్? ప్రపంచంలో జరగదంటూ ఏమీ లేదండి. ఎవరేమన్నా జరగవచ్చు, ఎవరు ఏమన్నా కావచ్చు, ఇప్పుడు ఏదైనా జరగవచ్చు. అదే రేవంత్ అన్న గారి జీవితం, రేవంత్ రెడ్డి గారి అంతకంటే ఏముంది సార్ అచీవ్మెంట్? ఒక 54 ఏళ్ళాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరో లేకుండా, 7 అన్నదమ్ములతో పుట్టి ముఖ్యమంత్రి అవడం అంటే మాటలా? అంటే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ లీడర్షిప్ లేదంటారు. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు నాకు మనలాగానే షిట్ అన్నాడు, నేను కంప్లైంట్ ఇస్తారు. ఎందుకు వచ్చి నా అభిప్రాయం కాదన్నా. రేపు కాదు, రేవంత్ అన్న లాంటి నాయకుడు అక్కడ వస్తే పార్టీ లేచింది. కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ కదా సార్. దానికి ఉండే చరిత్ర మామూలు ఏందండి, చరిత్ర కాదులే. సరే ఇప్పుడు అక్కడ బీజేపీతోనేమో పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారేమో టీడీపీతో పొత్తులో ఉన్నారు. ఇదేంటి లెక్క? రేపు రేవంత్ అన్నది 1:04 ఎల్బీ స్టేడియంలో ప్రచారం, ప్రమాణ స్వీకారం. దానికి నేను వెళ్ళాలి. ఇప్పుడు వాడి గురించి నేను మాట్లాడే స్థాయి నాది కాదు, నాకు కాదు. అవసరం వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడతాను. అవసరం వచ్చినప్పుడు ప్రజలకి దీనివల్ల న్యాయం జరిగిద్ది, దీనివల్ల అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా సరే, ఆఖరి నా పిల్లలు తప్పు చేసినా సరే ఇది తప్పని మాట్లాడతాను. ఆ రోజు వచ్చిద్ది, మీరు చూస్తారు. ఇది తప్పు చేస్తున్నారు, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారు, మీరు దెబ్బతింటారు, ఈ కాంబినేషన్లో పోతే ఓడిపోతారని అవసరం వస్తే నేను పగడ్బందీగా ప్రజల సాక్షిగా ఏబిఎన్లను కూర్చొని చెప్తా. నిన్న మొన్న ఎవరు అంటున్నారు, బండ్ల గణేష్ ఎక్కడో అన్నాడు ఏమని, నేను పార్లమెంట్కి పోటీ చేస్తా, కేసీఆర్ పోటీ చేస్తే కేసీఆర్ వెనక సీట్ అని కూర్చుంటా పార్లమెంట్లో అన్నాడని. అన్నారా? పార్లమెంట్ ఇప్పుడు చేయాలని ఉందా? మరి ఇస్తే చేస్తా. పోటీ చేయాలని పార్లమెంట్ సీట్ ఇస్తే చేస్తా. ఎక్కడ ఏ సీట్ కావాలి? వాళ్ళు ఏది ఇస్తే చేస్తాం, మనం అడగకూడదట. అట్లా కాదుగా, మీకు స్ట్రాంగ్ హోల్డ్ ఎక్కడుంది? ఆ హోల్డ్ బోల్డ్ ఉంది కాంగ్రెస్ ఏముంటుంది? సామాజిక వర్గం లేకపోతే ఇదంతా చేవేళ్ళ లేకపోతే ఇటే చూసుకోవాలి. ఎక్కడ ఉంది మా సామాజిక వర్గం? శ్రీలింగంపల్లి అటే కదా వస్తాయి. చూద్దాం ఏం చెప్తారు, చూద్దాం. అంటే పోటీ చేయాలని అయితే ఉంది మనసులో ఉంది. ఇప్పుడు నిజంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దాకా ఓపెన్ అవ్వాలి చాలా మంది ముందు. పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ గా చేయాలని కోరిక ఉంది అని చూద్దాం. పెద్దలందరూ ఏమంటారు? ఏముందిలే, డబ్బులుంటే ఆటోమేటిక్ గా. డబ్బు కాదు, కసి ఉండాలి. డబ్బులుంటే అయితే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ భారతదేశం ప్రధాని. డబ్బు రాజకీయానికి పనికిరాదు, ఒక లిమిట్ వరకే. ఖమ్మంలో ఒక అభ్యర్థి 5,000 ఇచ్చాడు ఓటుకి, అది వాస్తవం. తీసుకున్నాడు చెప్పారు, ఓడిపోయాడు. 1,000 కోట్లు పెట్టారో, లక్షల కోట్లు పెట్టారో లేదు, ఆ సమస్య లేదు చెప్తున్నా. మా షాద్నగర్ క్యాండిడేట్ 100 రూపాయలు పంచలా గెలిచాడు. 100 రూపాయలు పంచలా, హ్యాండ్ ఒక్క రూపాయి పంచలా గెలిచాడు. జనంలోంచి రావాలి, జనంలోంచి నా కళ్ళారా చూసా. 1 రూపాయి ఖర్చు పెట్టి లేవు డబ్బులు పాపం. ఇంకొక 4 నెలల్లో అంత ఉంది అంతే ఎలక్షన్స్ కి, పార్లమెంట్ ఎలక్షన్స్ అంతే కదా. ఏప్రిల్ ఎలక్షన్స్, మేలో ఫలితాలు. ఎక్కువ టైం కూడా లేదు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి మ్యాక్సిమం 4 నెలలు, లేదా ఇంకో నెల వేసుకోండి 5 నెలలు.
ఈలోగానే మీరు మొన్న ఇచ్చిన హామీలన్నీ 6 గ్యారంటీలు ఏమంటే 1 గంట ప్రమాణం చేసి 3ంటికి సెక్రటరీకి వెళ్తున్నా అంటే సీఎం గారు ఎందుకు వెళ్తున్నాడు సార్? డబ్బులు ఉండాలి కదండి. అన్ని తెచ్చుకుంటాడు ఆయన, అన్ని డబ్బులు వేస్తాడు, కింద మీద పడతాడు, అన్ని హామీలు నెరవేరుస్తాడు, అన్నిటికీ చట్టబద్ధత కల్పిస్తాడు, 6 హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తాడు, సగౌరవంగా పార్లమెంట్కి బ్రహ్మాండమైన మెజార్టీలు గెలిపించి ఢిల్లీ పంపిస్తాడు. అది రేవంత్ రెడ్డి గారి క్లారిటీ క్లియర్. 6 హామీలు పూర్తి చేయాలి, నెల ఫస్ట్ తారీఖు జీతం ఇవ్వాలి, అన్ని వస్తాయి సార్. మొన్న ఆగిపోయిన రైతు బంధుతో పాటు మీరు కలిపిన 5,000 కలిపేయాలి, పెన్షన్లు 2,000 ఉన్నది 5,000 4,000 మీరు ఇచ్చింది హామీ. ఏది 4,000 పెన్షన్ ఈ నెల నుంచే పడాలి. అన్ని చేస్తారండి, అన్ని జరుగుతాయి. వాళ్ళంతా దాని మీద ఒక సిస్టమ్. అప్పులే పాలైపోయిన రాష్ట్రం అన్నారు. ఆయన కూడా చేసుకో కమిట్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కమిట్ అయింది 6 గ్యారంటీలు తూచా తప్పకుండా అమలు చేస్తుంది. ఈ అమలు చేసే పార్లమెంట్ ఎలక్షన్కి వెళ్తారు, వాళ్ళు బ్రహ్మాండంగా కొడతారు. అంతే డౌట్. మీరు ఇంత ఓపెన్ గా మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు టార్గెట్ చేయరా మరి? ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం చేస్తారు కాదన్న ఓపెన్ గా మాట్లాడతారు. సినిమా వాళ్ళు అందరూ మాట్లాడ కారణం ఆ వ్యాపారాలు వాళ్ళకుంటారు. ఇప్పుడు మా తప్పు ఎందుకు పట్టాలి సినిమా వాళ్ళు? నేనైతే తప్పు. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు మీకు వ్యాపారం నాకు కాదు వెంకటేష్ గారు. ఇప్పుడు అందరూ ఒక రకంగా ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. నా జీన్స్ ఎట్లాంటి, నా ముందు నుంచి ఎట్లాంటి అండి, మా ఇంట్లో కూడా మాట్లాడొద్దు అంటారు, కానీ నేను మాట్లాడతా. మీకు సినిమాలు ఉన్నాయి, నేను నాకేం కాదు, నాకు కాదు. ఇప్పుడు మా అన్న నేను మాట్లాడుకో, అవును వాడు మాట్లాడు, నువ్వు నీ వల్ల నాకు నష్టం అంటే మానే బాబు నీ వ్యాపారం నువ్వు చేసుకొని చెప్పాను. ఆయన వ్యాపారం చేసుకుంటాడు, ఆయన పోల్ట్రీ చేసుకుంటాడు, నేను పోల్ట్రీ నాకు రాజకీయాలు లేదు. ఆయన వ్యాపారం ఆయన క్వాలిఫై, నాకు పోల్ట్రీ నాకు లేదు. ఇప్పుడు మొత్తం వాళ్ళు తీసేసుకున్నారు, నాకేం సంబంధం లేదు. ఏం చేస్తాం అంటే నా స్టైల్ అది. అంటే ఒక్కొక్క పీస్ ఇట్లా వెళ్ళిపోవాలి. నేను మాట్లాడతానంటే పోరాడతానే వెళ్ళిపోతాను, నేనేం చేస్తాను? అంతేగాని దీనికోసం నేను ఇంట్లో ఛాన్స్ ఉంది. మీరు గ్రేటర్ హైదరాబాద్ లో మంత్రులు ఎవరు లేరు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఎమ్మెల్సీ అడిగి మంత్రి. నేను అసలు అడగను ఆయనకి 100 మంది కమిట్మెంట్లు అట్లాంటి అడిగామంటే తప్పు అయిపోతాం. మనకి వద్దు సార్ పార్టీ పరిపాలించండి, అడగండి. అవసరమే లేదు, నాకు అవసరమే లేదు. ఇప్పుడు మీరు నిజం చెప్తున్నా, మీకు నాకు ఎమ్మెల్సీ ఇచ్చినా వద్దన్నా అని చెప్తా. ముందు పార్టీ ఇంకో 5 ఏళ్ళు రావాలి, నెక్స్ట్ 5 ఏళ్ళు టార్గెట్ పెట్టన్నా, ఇవన్నీ కాదు సార్ అని చెప్తా. మనకి చేసిన వాళ్ళకి ఇస్తారు. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి కానీ నెక్స్ట్ 5 ఏళ్ల కోసం దీపం అంటే మా దీపం మా ఆరిపోయే దీపం కాదు, 20 ఏళ్ళ దిగ్విజయంగా దివ్య 10 ఏళ్ళు ఎందుకు ఆరిపోయింది? 5 మేము ప్లాన్ ఈసారి అంతకని కొట్టాం పకడ్బందీ చేసి. గుర్తుపెట్టుకో సార్, టీడీపీ 10 ఏళ్ళు పరిపాలించింది, తర్వాత కాంగ్రెస్ వచ్చి 10 ఏళ్ళు పరిపాలించింది, తర్వాత వచ్చి బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించింది. మేము మినిమం 10 ఏళ్ళు పరిపాలిస్తాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, బ్లాక్ బాస్టర్ చేసి ఇంకో 10 ఏళ్ళు పరిపాలించాలి. నరేష్ గారు నా మాట మీరు అర్థం చేసుకోవట్లా. ఇప్పుడు కార్యకర్తలు కానీ పార్టీలో పనిచేసే వాళ్ళు కానీ అధికారంలోకి రాగానే ఆవురమంటుంటారు. 10 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నారు కదా. నేనేం ఆవురమంటలా, నాకు ఆనందంగా ఉన్నా, నేను ఆనందంగా ఉన్నా, ఉత్సాహంగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ జెండా ఎగురుతుంది తెలంగాణ గడ్డపై, చాలా సంతోషంగా ఉన్నా. నాకు ఆవేశం లేదు, ఆలోచన లేదు, ఆవురు లేదు, హ్యాపీ. దేవుడు బ్రహ్మాండం చేసాడని చాలు మనకి. జనం శభాష్ కాంగ్రెస్ అనాలి, అదొకటే కోరిక. టెంపర్ తర్వాత మళ్ళీ సినిమా తీయలేదు. రేవంత్ స్టోరీ తీస్తాం. టెంపర్ తర్వాత 5 ఏళ్ళు అయింది. టెంపర్ తీసి 6 సంవత్సరాలు అయింది. 6 ఏళ్ళ నుంచి సినిమా లేదు. ఎందుకని? అధికారం అని కాదు, ఏదో న్యూసెన్స్ లో సమస్యలు. ఇప్పుడు తీస్తా రేవంత్ అన్న ఒప్పుకుంటే, రేవంత్ అన్న సీఎం గారు గౌరవనీయుల కింద మాత్రం పైన పేరు ఉంటుంది, కింద ద ఫైటర్ లీడర్ అని పెడతా. నిజమైన లీడర్, నిజమైన ఫైటర్ కాబట్టి ఆ పేర్లే పెడతా. అన్ని వాస్తవాలతో తీస్తా సినిమాని. ఒక్కట కూడా ఆయన జీవితంలో జరగని సంఘటన పెట్టను. పైగా ఆయన చూపించాలి కదా, సార్ సీఎం గారు మీకు ఇది నచ్చిందా సార్? మీ స్టోరీ ఇదేనా? మీరు నారాయణగూడలో ఎట్లా ఉన్నారా? మీరు కొండారెడ్డిపల్లి ఎట్లా ఉన్నారా సార్? మీరు జూబ్లీస్లో ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయిందా సార్? మీరు ఇన్ని జడ్పీటీసీకి ఎట్లా ఎన్నికయ్యారా సార్? మీరు ఎమ్మెల్సీకి ఎట్లా అయ్యారా సార్? మీరు ఎమ్మెల్యేకి ఎట్లా అయ్యారా సార్? ఎమ్మెల్యేగా మిమ్మల్ని చెక్కించుకొని 100 కోట్లు ఖర్చు పెట్టించి మిమ్మల్ని ఎట్లా ఓడించారా సార్? జనం తీసుకొచ్చి మిమ్మల్ని మల్కాజ్గిరి ఎంపీ చేశారా సార్? మిమ్మల్ని ఇమీడియట్గా పీసీసీ ప్రెసిడెంట్ చేశారు సార్? మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు కదా సార్? ఈ జరిగిన మధ్యన ఏంటి ఇవన్నీ చూపించి
ఎల్బీ స్టేడియం ప్రమాణ స్వీకారం ది ఎండ్ సినిమా. అదే అది కూడా ఆయనకు ముందు ప్రివ్యూ చూపించి అయ్యో అన్ని సార్ ఆయన ఓకే చేసి సార్ ఆయన ముఖ్యమంత్రి గారు సార్. అదే అంటున్నా ముఖ్యమంత్రి గారు అంటే ఎట్లుంటది ఆయన అన్ని చెప్పకుండా అని చేస్తా. అదే ఆయన లేదు ఈ సీన్ వద్దు గణేష్ ఇది బాగాలేదు తీసేయాలంటే తీసేయాలి, తీస్తా రీషూట్ చేస్తా ఎట్లా కావాలి సార్, తప్పే ఉంటే చెప్పండి సార్ తీస్తా సార్. సో ఇప్పుడు ఫైనల్ గా ఒక క్వశ్చన్, రేవంత్ రెడ్డి గారి గురించి ఇప్పుడు మాట్లాడితే ముందేమో రేవంత్ అన్న అన్నావు, ఎండింగ్కి వచ్చేసరికి సార్ సీఎం సార్ ఈ సీను మీరు అట్లా సార్ ఇట్లా సార్ సీఎం సార్ అనే వచ్చేసింది అప్పుడే. అది ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారిని సీఎం అనే పిలుస్తుంటే ఎలా ఫీలింగ్ సార్? నేను నా ఫ్రెండ్ నాకు చాలా దగ్గర ఫ్రెండ్ టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు. రంజిత్ రెడ్డి గారా ఎంపీ అయ్యేదాకా అన్న ఇప్పుడు కూడా అన్నానే అంట అన్న అని మాట్లాడుకునేవాళ్ళం. ఎంపీ అవ్వంగాలే ఎంపీ గారిని పిలిచాం, ఎందుకంటే అది జనం ఇచ్చిన హోదా, తప్పదు మనం అది జనం ఇచ్చిన హోదా. ఇప్పుడు మన రంజిత్ రెడ్డి గారు నువ్వు అట్లా పిలవడం ఏంటి అనలేదా? నేను అట్లానే నేను అన్నట్ల నేను చాలా మంది దగ్గర నుంచి చూశాను. నేను వాళ్ళ హోదాకి నేను మర్యాద తీసుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక సంఘంలో ఒక స్టేట్లో ఒక పెద్ద హానరబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం చనువు తీసుకున్నాం అనుకోండి, మన క్రాస్ దాటితే తప్పైపోద్ది. మన గీతలో మనం ఉన్నాం అనుకోండి, సీఎంఏ కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నిజమే కదా, మన ముఖ్యమంత్రిగా నెట్ట పిలవాలి. ఒకప్పుడు ముఖ్యమంత్రిని పేపర్లో చూసేవాళ్ళం చిన్నప్పుడు, తర్వాత టీవీలో చూసేవాళ్ళని, తర్వాత దగ్గరగా చూస్తున్నాం. ఇప్పుడు పేరు పెట్టి పలకరించే సీఎంలో ఉన్నప్పుడు మన మర్యాదను మనం కాపాడుకోవాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారి జీవితాన్ని సినిమా తీయాలని మీ కోరిక ఫలించాలని వెంటనే తలూపితే ఇప్పుడు నన్ను దయచేసి మీరు ఒకటి చెప్పాలి. నేను లోకేష్ బాబు గురించి మాట్లాడి మళ్ళీ తప్పుగా అనుకుని నన్ను తిట్టించారంటే నేను ఊరుకొని చెప్పాను. నేనెందుకు తిట్టిస్తాను? నా అభిప్రాయం చెప్పా, నేను నా అభిప్రాయం చెప్పా. కాదు, రేపు అక్కడ షార్ట్ కెమెరాలు పెడుతున్నారా ఎల్బీ స్టేడియంలో? ఎందుకు పెట్టరు? ప్రమాణ మీరండి వెళ్ళే కదా నిన్న, ఎందుకు ప్రమాణ స్వీకారం షూట్ చేసి ముందు పెట్టుకోవాలి, ఫుటేజ్ పెట్టుకున్నాం. ఎందుకంటే సినిమాలు యాడ్ చేయాలంటే అక్కడ హీరో ఉంటాడుగా, రేవంత్ రెడ్డి గారు ఉంటారుగా, ఉండరు, సీఎం గారు ఉంటారు క్యారెక్టర్, సీఎం గారు క్యారెక్టర్ హీరో చేస్తాడు కాబట్టి దాన్ని మళ్ళీ షూట్ చేస్తారు. సినిమా అనిపించారు.